టీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఫండెడ్ బై రేవంత్ రెడ్డి. రేపు పొద్దున లేచి ఇంకొకరు ఇది కూడా అనొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫండెడ్ బై పాకిస్తాన్ అనొచ్చు, ఐఎస్ఐ అనొచ్చు. నిజమా అది? రేవంత్ రెడ్డి, బీజేపీ, కిషన్ రెడ్డి చూసుకుంటే లెటర్ ఆడుకుంటున్నారు వాళ్ళు ప్రతి ఇష్యూ మీద. అంతేగాని నిజంగా పీపుల్స్ ఇష్యూస్ రేజ్ చేసేది మా ఒక పార్టీ, అండ్ మేము రేజ్ చేసేది యాంటీ కాంగ్రెస్. ఒక లిక్కర్ కేసులో మీ పార్టీ హెడ్ ఉంటే అదే పార్టీకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యారు. నిజంగా మా పార్టీ చీఫ్ కవిత గారు, షీ మీన్స్ వాట్ షీ సెస్. మా పార్టీ చీఫ్ కాదు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు కూర్చొని ఏమన్నారంటే, వాళ్ళు కడిగిన ముత్యాలాగా బయటకు వస్తారు, స్కామ్ లేదు బట్టి. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కి నన్ను రానియా అంటున్నారు అంట. ఎవడన్నాడు హైదరాబాద్ కి రానియా అని? వారానికి 3 రోజులు ఇక్కడ బతుకుతో ఇల్లు ఉన్నది, నువ్వు ట్రీట్మెంట్ ఇక్కడ తెప్పించుకుంటావు. ఇవన్నీ అయిన తర్వాత ఇంత విల్ఫుల్ అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు? తెలంగాణలో నిన్ను ఓటర్లు యాక్సెప్ట్ చేయక నాయనా అని చెప్తే మేము జనగణమన వాడమా, మేము భగవద్గీత వాడమా, పేట్రియాటిజం నువ్వు నేర్పిస్తావా మాకు వచ్చి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చేసి మీరు తిరుపతి లడ్డు ఇష్యూ పవన్ కళ్యాణ్ ని జోకర్ అంటున్నారు. నువ్వు చాలా మంది ఇంటర్వ్యూస్ చేసినావు కదా, డాక్టర్ దగ్గర నుంచి జర్నలిస్ట్. రేపు పొద్దున ఒక నిజంగా ప్రొఫెషనల్ జోకర్స్ ఇంటర్వ్యూ చేయాలి. ఒక జర్నలిస్ట్ గా ఉండి పొలిటీషియన్ గా ఎందుకు టర్న్ అవ్వాల్సి వచ్చింది? నాకు చాలా రిస్కీ కాల్ కూడా ఇది. ఒక ఇండస్ట్రీలో గుడ్ విల్ పెంచుకొని అన్ని చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక పొలిటికల్ ప్లాన్స్ తీసుకున్నా అంటే నేను ఆ మీడియా డోర్ క్లోజ్ చేసినట్టు. చాలా మంది కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నాకు ఫోన్ చేస్తాడు, నాకు బెడ్ కావాలి, నా అన్నకు కావాలి అంటే ఒక ప్రాణం తీసి ఒక ప్రాణం పోయాలి. నాకు ఫోన్లో వస్తుంది, నువ్వు బెడ్ ఇప్పిలే అందుకే చచ్చిపోయిన మా డాడీ, నువ్వు బెడ్ ఇప్పిలే అందుకే చచ్చిపోయిన మా అమ్మ. నేను చేయగలిగింది ఒక పాలిటీషియన్ అయి ఒక్క సైన్, ఒక్క డెసిషన్ కెన్ యాక్చువల్లీ చేంజ్ లైఫ్స్. టామరిన్ రసం, థై ఫ్రైడ్ చికెన్ ఇలా ఉందన్న టేస్ట్. అది మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలో నడుతూ తెలుస్తుంది. కానీ ఐ నో వాట్ యూర్ హింటింగ్ అట్. ఆ స్టోరీ చెప్పాలి నీ వ్యూవర్స్కి. అంటే నేను బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ చేస్తుండే అసైన్మెంట్స్ మీద. చాలా టైర్డ్ అయిపోయి ఇవాళ ఒక్కరోజు జల్దీ ఇంటికి పోతా అని చెప్పి ఫీల్ నుంచి 5 o'clock వచ్చి పడుకున్నా అనుకుంటా. అండ్ ఆ రోజు నా ఫ్లాట్మేట్ బర్త్డే ఉండే. దే వర్ హ్యావింగ్ అ స్మాల్ పార్టీ సంథింగ్. సో ఆమె అవేక్ ఉండే. అప్పుడు ఆమె వచ్చి సడన్గా, అరే మీ ఎడిటర్ ఫోన్ చేస్తుండు, నువ్వు పడుకున్నట్టు నువ్వు కాల్ ఎత్తు. అబ్బా నేను ఇవాళ ఎత్తా, నాకు వద్దు, నాకు చాలా టైర్డ్ ఉన్నా, మళ్ళీ అటు ఇటు పోమని. అంటే మాకు ఎట్లుంటుండే అంటే, ఇప్పుడు ఫోన్ వచ్చి 2 hours ఫ్లైట్ వెళ్ళిపో, 3 hours ఫ్లైట్ వెళ్ళిపో. నా పేకే ఢిల్లీలో ఫ్లాట్ ఉంటుండే, కానీ ఐ యూస్ టు ట్రావెల్ ఆల్ అరౌండ్ ద కంట్రీ ఫర్ అసైన్మెంట్స్. నేను పోను అని చెప్పి, కాదు ఈ టైంలో నార్మలీ చేయాలి కదా, ఎత్తు అని. ఇట్ వాజ్ లేట్ ఇన్ ద నైట్. అప్పటికి నేను ఎత్తినా. సడన్లీ ఈ సైజ్ ఆకాష్ రేపు నువ్వు బెంగళూరు పోవాలా. నేను పోయి ఏం చేస్తాను సార్ బెంగళూరుకి, ఆడ ఆల్రెడీ 5 రిపోర్టర్లు ఉన్నారు, నా హోమ్ స్టేట్ కూడా కాదు, వాట్ షుడ్ ఐ డూ దర్? లైక్ లేదు, మొత్తం కంట్రీలో ఈగిల్టన్ రిసార్ట్ ఏ జర్నలిస్ట్ ఎంటర్ కాలేకపోయిండు, వీళ్ళు లోపల చాలా చేస్తున్నారంట, నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు ఒక్కనే చేయగలుగుతావు నాకు తెలుసు, నువ్వు ఎంటర్ అయ్యి నాకు చూపించి నాకు లోపల నుంచి విజువల్స్ కానీ న్యూస్ కానీ కావాలి అన్నాడు. నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా, ఆగండి మీకైతే పొమ్మని నేను పంపించేస్తాను, నన్ను ఆడికి పోయి నేను మన గొడవ దుంకాలన్నా ఏం చేయాలి, నేను కన్ఫర్మ్ చేసుకుంటా అక్కడ ఉన్న రిపోర్టర్స్తో పాసిబులా కాదా, పాసిబుల్ అయితే పోతా. అక్కడ రిపోర్టర్కి ఫోన్ చేస్తే వాడేమో నువ్వు ఢిల్లీగా దుబాయ్కి కూడా రాను, లోపల పోలేవు, 30 మంది కాంగ్రెస్ వర్కర్లు ఉన్నాడు నిలబడి, వాళ్ళ రూపాయలు రానిస్తలేరు, ఇన్ఫ్యాక్ట్ లోపల ఎవరికి గెస్ట్ ఉన్నా కానీ వాళ్ళని కూడా బయటికి రానిస్తలేరు అని వింటున్నాం మేము. సో ఇట్లుంది పరిస్థితి, సెక్యూరిటీ పరిస్థితి, నువ్వు పోలేవు లోపలికి, సింపుల్. నేను ఫోన్ చేసి ఇట్లా సార్ అంటే, ఆకాష్ నాకు నమ్మకం ఉంది, నువ్వు పోయి ట్రై చేయి, అండ్ ఇది ఎంత పెద్ద ఆపర్చునిటీ. ఓకే లెట్స్ ట్రై. ఐ థింక్ 5 AM ఫ్లైట్ తీసుకున్నాను నేను. 5 AM ఫ్లైట్ తీసుకొని ల్యాండ్ అయ్యి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి వెళ్ళినా. ఫస్ట్ అటెంప్ట్ ఐఎమ్ ఇన్సైడ్ ద రిసార్ట్ ఫర్ 17.5 hours. ఎట్లా క్రాస్ చేసినారు 30 మంది? 17.5 గంటలు నేను లోపల ఉన్నా. ఒక 34-35 టైమ్స్ వాళ్ళని స్టింగ్ చేసిన. అండ్ మళ్ళీ వాళ్ళు బయటికి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళతోనే నాకు ఆ విజువల్లో నాకు కారు కనిపిస్తుంది, నా ముఖం కనిపిస్తుంది. వాళ్ళ వెనకాల వాళ్ళ బస్ వెనకాలనే బయటకు వచ్చిన. బై ఎనీ ఛాన్స్ వీడియో కూడా షేర్ చేయరా? చేస్తా, అది మీకు దొరికితే పక్కా షేర్ చేస్తా. అన్ఫార్చునేట్లీ నా ఫోన్లో లేదు, కానీ ఉండొచ్చు, ఆన్లైన్ ఉండొచ్చు. సో చాలామంది అడిగింది నన్ను, ఎట్లా ఎంటర్ అయినావు అని. ఇండియా టుడేలో ఇన్ఫ్యాక్ట్ ఒక టాప్ ఎడిటర్ నన్ను ఇండియా టుడేలో తీసుకుందాం అనుకుంటున్నప్పుడు ఆయన అడిగిన ద సేమ్ క్వశ్చన్. ఆయన నాకు ఒక్కటి చెప్పరా, మొత్తం జర్నలిజం ఇండస్ట్రీలో ఇదే క్వశ్చన్ ఉంది, నువ్వు లోపలికి ఎట్లా పోయినావు? ఎందుకంటే 30 years 40 years పాలిటిక్స్ కవర్ చేసిన వాళ్ళు స్టేట్లో లోపల పోలేకపోయారు. నేను అన్నా మీకు అందరు చాలా కాంప్లికేట్ చేస్తారు, నిజమైన ఆన్సర్ చెప్తే వాడు నమ్మడు అని. ఇప్పుడు నువ్వు కూడా నవ్వుతావు. అయితే నేను ఏమన్నా, ఫస్ట్ నా కెమెరా పర్సన్కి చెప్పినా, నన్ను దిగిపో, నువ్వు హోటల్ పోయి చిల్గా ఏం చేసుకుంటావు చేసుకో. నా డ్రైవర్కి చెప్పిన ఏంటంటే, నువ్వు నా డిక్కీ నుంచి లగేజ్ తీసి ఫ్రంట్ సీట్లో పెట్టు అన్న. చాలాసార్లు నిజంగా యాక్చువల్లీ మనం ఇన్వెస్టిగేషన్ అనగానే ఏదో రాకెట్ సైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. మనం ఏం మర్చిపోతామంటే ముంగడున్నది కూడా ఒక మనిషే.
ఆ మనిషిని నా విధంగా నేను మనువర్ చేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ కోసం అనేది మర్చిపోతాం. అవును. సో నేను పోతే ఏం ఆలోచన అంటే, నేను ఐ వాజ్ యంగ్. అప్పుడు నేను 2018 కాబట్టి నేను మ్యాక్సిమం 21 ఉంటా, రైట్? 21 ఉంటా. అండ్ ఐ యూస్ టు లుక్ యంగ్. ఐ వాజ్ వెరీ థిన్, ఐ వాజ్ వెరీ ఫిట్. నాకు ఒక గోటీ ఉంటుండే, నేను పాసిబ్లీ అదే గోటీ పెట్టుకొని పోయినా అనమాట కావాలని. సో నేను ఒక స్టూడెంట్ లాగా కనిపించేస్తా కావాలా ఈజీగా. పోయినప్పుడు బ్యాగ్ తీసి ముందెందుకు పెట్టమన్నా అంటే, ద మినిట్ సంబడి లుక్స్ ఎట్ మీ, ఒక యంగ్ 20-21 ఇయర్ ఓల్డ్ కనిపిస్తున్నాడు, లగేజ్ ముందు కనిపిస్తుంది అంటే, నీకు మీడియా స్టింగ్ అప్ ఆ థాటే రాదు. అవును. రైట్? సో ఎటువంటి డౌట్ రాకుండా ఎట్లా చేయాలని ప్రాసెస్ ఫాలో అవుతున్నా. దాని తర్వాత నాకు థాట్ వచ్చింది ఆన్ ద వే. డ్రైవర్ కోటే చెప్పిన, నువ్వు నీ రెసార్ట్ అనుకొని సీదా పోయి గేట్ దగ్గర ఆపు, అటు చూడకు ఇటు చూడకు, భయపడకు అని చెప్పి. వాడేమో సార్ కొడతారు సార్ కాంగ్రెస్ వాళ్ళు అంటే, నువ్వు చేయగానే చెప్పింది. వాడు సీదా పోయి ఆపిండు. ఆ మధ్యలో నాకు థాట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను మనూవర్ చేయాల్సింది ఎవరిని? ఆ రిసార్ట్ గేట్ కీపర్ని. ఆ గేట్ కీపర్ ఒక ఆన్ అన్ యావరేజ్ మాట్లాడుతున్నా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆన్ అన్ యావరేజ్ ఒక గేట్ కీపర్, ఒక స్టింగ్ ఆపరేషన్ స్పెషలిస్ట్, దెర్ ఇస్ అన్ ఐక్యూ డిఫరెన్స్. సో అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, వాళ్ళు స్ట్రీట్ స్మార్ట్ ఉండొచ్చు, కానీ మనం కొంచెం దిమాగ్ పెడితే చాలా రియలిస్టిక్గా మనం మాట్లాడితే ఇదే కావచ్చు. నేను ఆయన బండ ఆపంగానే విండో కిందికి దియంగానే వచ్చి, సాబ్ కా జాగే సాబ్ ఆప్ అన్నాడు. ఎక్కడ పోతున్నారు మీరు అంటే, ఒక డబ్బున్న మనిషి, ఒక ఎలీట్ రిసార్ట్కి వెళ్తున్న మనిషి గేట్ కీపర్తో ఎట్లా మాట్లాడతాడు? గమనతో మాట్లాడతాడు, పొగడుతో మాట్లాడతాడు, నువ్వెవరివి కా అన్నట్టు మాట్లాడతాడు. నేను ఒకటి అన్న నోడు తెరిచి, నువ్వెవరివి కా నా పనికి, నా రూమ్ బుక్ ఉంది లోపల అన్న. దట్స్ ఆల్ ఇట్. దట్ ఈస్ ఆల్ ఇట్. ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్లో జస్ట్ రూమ్ బుక్ అయిందని చెప్పి లోపలికి వెళ్ళిపోయినారా? వాడే పోయి 30 మంది కాంగ్రెస్ వాళ్ళని కన్విన్స్ చేసి నాకు గేట్ ఓపెన్ చేసి మరి నన్ను లోపల పంపించాడు. నమ్మలా? 110%. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. దాని తర్వాత లోపల పోయిన తర్వాత మస్తు కదలేండి. నేను అదే అంటున్నా కదా, మనం చాలా ఓవర్ కాంప్లికేట్ చేస్తాం. నేను మాట్లాడి నేను మనువర్ చేయాల్సింది ఒక మనిషినే అని మనం గుర్తుపెట్టుకొని, ఏదో నేను అండర్ కవర్ అయిపోతా, నేను ఫేక్ ఐడి కార్డులు కొట్టిపించుకుంటా, అది కొట్టిపిస్తా, అంత అవసరం లేదు. ఆ 10 సెకండ్స్, ఆ 15 సెకండ్స్కి నేను ఆ మనిషికి డౌట్ రాకుండా చేస్తే నా పని అయిపోయింది. ఒకసారి నేను లోపల పోయినా, నేను ఎవడో ఆడు నా గురించి ఆలోచించాడు కూడా. వాడు ఎంత టెన్షన్లో ఉన్నాడు, అదే లోపల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ కాంగ్రెస్ వర్కర్లు అందరు వచ్చి దమ్దమ్ చేస్తున్నారు, మీడియా దగ్గర 30 కెమెరాలు ఉన్నాయి గేట్ దగ్గర, వాడు ఇవన్నీ ఇట్లున్నాడు. నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోతే లోపలికి వాడిని పంపించేస్తే ఒక టెన్షన్ తక్కువానికి, వాడు అట్లే ఉంటాడు. మనం ఈ 360 degrees ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అర్థం చేసుకోగలిగితే 110% ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ. నేను లోపల పోయినా, ఇప్పుడు సిచ్యువేషన్ ఏమొచ్చింది, నా ఛానల్కి ఫోన్ చేసి యాక్చువల్లీ బుక్ చేయమంటే వాళ్ళు బుక్ చేసేసినారు, రైట్? ఇప్పుడు నేను లోపల పోయి రిసార్ట్లో గివ్ మీ మై రూమ్ అంటే వాడు అంటాడు, అదేంతగా అంటే, సారీ సార్ మాకు ఆర్డర్స్ ఉన్నాయి, ఈ ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు మేము ఎవ్వరికి రూమ్ లేము, ప్లీజ్ ఎగ్జిట్ ద రిసార్ట్ అంటుండే వాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, మొత్తం ఇండియాలో ఎవరు రాని దగ్గరికి నేను వచ్చేసిన. ఇప్పుడు ఖాళీ చేతులతో అయితే వాపస్ పోను నేను. కానీ డ్రైవర్కి చెప్పిన, బాబు నువ్వు పోయి కార్ పార్క్ చేసుకో, చూద్దాం రిసార్ట్, నా రూమ్ అయితే బుక్ చేసి ఉంది కదా, సో రిసార్ట్లో అటు ఇటు చూద్దాము అన్న. అకార్డింగ్ టు దెమ్ నేను రిసార్ట్ వదిలేసి వెళ్ళిపోయినా. ఇట్లా స్విమ్మింగ్ పూల్తోగా నాకు ఒక రాస్తా కనిపించింది. నేను అటు ఇటు నడుచుకుంటూ పోతున్నా, అది చేస్తున్నా, మొత్తం రిసార్ట్ రెకీ చేస్తున్నా. స్విమ్మింగ్ పూల్తో ఒక వే కనిపించి, స్టెప్స్ కనిపించి, నేను పైన చూసేసరికి అక్కడనే ఎమ్మెల్యేలు అందరూ తాగుతున్నారు, తింటున్నారు, చిల్ అవుతున్నారు. బేసిక్గా మొత్తం స్టేట్లో గవర్నమెంట్ లేదా కానీ అయినా లాస్ ఫార్ములేట్ చేయనీకి అంటుంటే వీళ్ళు అబ్సల్యూట్లీ చిల్ అవుతున్నారు, రైట్? ఆ టైంలో ఒక క్యాచ్ వచ్చింది నాకు. నేను చెప్పినట్టు ఇంతకుముందు మా స్పై క్యామ్కి సిమ్ ఉండదు. ఆ టైంలో యూజ్ అయ్యే స్పై క్యామ్స్ ఎట్లుంటుండే, పాత ఐఫోన్లో 3.5mm నీకు ఇయర్ ఫోన్స్ జాక్ ఉంటుండే, దాని లోపల స్పై క్యామ్ ఉంటుండే. సిమ్ లేకపోయేసరికి నేను ఏం చేయాలా, అంటే నేను ఈ రూట్ అంతా ట్రావెల్ చేసి అటు పోవాలా, వాళ్ళని స్టింగ్ చేయాలా, మళ్ళీ బయటికి రావాలా, ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలా, ఢిల్లీకి పంపించాలి. అది పాసిబిలిటీ కాదు. అండ్ దట్స్ వెన్ ఐ పాసిబిలిటీ టుక్ ద బిగ్గెస్ట్ రిస్క్. ఓకే, నేను అన్న ఇవన్నీ కాదు, స్పై క్యామ్ పక్కకు పడేసి నా ఫోన్ బ్యాక్ కెమెరాతో నా 35 వీడియోస్ షూట్ చేసిన. నేను నా ఫోన్ బ్యాక్ కెమెరా ఐ హ్యాడ్ అ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి, ఆ పవర్ బ్యాంక్ని స్క్రీన్ దగ్గర పెట్టి ఇట్లా పట్టుకుంటుండే, బేసిక్గా స్క్రీన్ కనిపించకుండా. అది ఆ టైంలో ఆ దిమాగ్ ఏడికిన వచ్చింది, ఎట్లా చేసినా ఎట్లా పట్టుకోబోలే, ఇప్పటికీ నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆకాష్ నేనేనా ఇది? బికాజ్ ఇట్స్ అబౌట్ థింకింగ్ ఆన్ యువర్ ఫీట్, రైట్? దాని తర్వాత కాల్ వచ్చింది నాకు, ఆకాష్ చచ్చిపోతావా, ఈ 3 ఇవ్వగలుగుతావా అని. ఏందుకని అయినా మీకు కావాల్సింది ఇప్పుడేం కావాలా, ఎందుకంటే అప్పటికి వీడియోస్ పోతున్నాయి, అన్నీ పోతున్నాయి.
నా ముందు ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూర్చొని మరి ఎవడెవడు ఎమ్మెల్యే అమ్మకపోతున్నాడు నా ముందు కూర్చొని లిస్ట్ తయారు చేస్తున్నాడు. అది కూడా పోయింది ఆనర్. దాని తర్వాత మాకు 3 కావాలి, ఫుడ్ మెన్యూ, ఫుడ్ బిల్స్, ఆల్కహాల్ బిల్స్, మాకు ఒక రూమ్ విజువల్ కావాలా, వీళ్ళు ఎట్లా కూర్చొని తాగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడి నుంచి కావాలా, చచ్చిపోగాని తెచ్చి అన్నాడు. ఎంత టైం ఇస్తాం అంటే నాకు హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ట్రై చేస్తా అన్న. ఎందుకంటే అష్యూరెన్స్ ఇవ్వలేము. నాకు ఇవన్నీ చెప్తున్నా కదా, ఆన్ ద స్పాట్ థింకింగ్. ఇది ఏది ప్లాన్ చేసి పోలే మేము. ఇట్లా నడుస్తున్నా నాకు ఎఫ్ఎన్బి మేనేజర్ కేబిన్ కనిపించింది. కనిపించి లోపల పోయి సార్ డూ యూ నో దిస్ పర్సన్ అన్న. అంటే ఆ టైంలో ఆయన చాలా ఫేమస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అనమాట. చాలా ఫేమస్ అయ్యిండు ఆ టైంలో. ఇప్పుడు పేరు తీసుకొని కానీ చాలా ఫేమస్ అయ్యిండు. డూ యూ నో దిస్ పర్సన్? నాకెందుకు తెలియదు అన్నాడు. ఈ పార్టీ సార్ ఆయనను హైర్ చేసుకున్నది స్టేట్లా గెలిపించడానికి. ఇప్పుడు ఎమ్మెల్యేలు తాగేటి తినేటివన్నీ బయటికి పోతే, మీడియాలోకి పోతే మీకు తెలిసి ఏమవుతుందో, దానికి డిఫెన్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మాకు తెలియదు కాలేదు ఏం చేస్తున్నాను, ఆయన మనిషిని అన్న. వాడు ఓకే సార్ అని చెప్పేసి ఎంబడే అఫీషియల్ డేటాబేస్లోకి నీ మెన్యూలు అవి ఇవి ప్రింట్ కొట్టి నా చేతిలో పెట్టి, అట్లా టామరైన్ రసం, థాయ్ చికెన్ కర్రీ ఉన్నది. ఇవన్నీ అయిన తర్వాత వాడు కొంచెం అంబిషియస్ అయింది అనమాట నన్ను ఇంప్రెస్ చేయడానికి. వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు పాపం, ఇంకా అక్కడికి యాక్సెస్ లేదు నాకు. మనవాడే తీసుకుపోయి ఇంకోండి సార్ ఈ డిష్ థాయ్ చికెన్ కర్రీ, ఇంకోండి సార్ టామరైన్ రసం అని వాడికి లిటరలీ ఒక్కొక్క డిష్ అనేది చూపిస్తున్నాడు నాకు. ఇదంతా బయటికి పోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా అంటే ద వే దే ఆర్ చిల్లింగ్ వైల్ స్టేట్ ఈజ్ ఇన్ షాంబుల్స్ అనేది ప్రూవ్ చేయాలి. అంటే వాళ్ళు స్టేట్ అటు ఇటు పోతుంటే వాళ్ళు ఎట్లా చిల్ అవుతారని ప్రూవ్ చేయాలి. సో ఇట్లా ఐ హ్యాడ్ యాక్సెస్. ఒక లాబీలోకి పోయి ఒక రూమ్లో మంచి కూర్చొని ఉంటే, అంటే హీ వాజ్ ఎలెక్టెడ్ ఓన్లీ. అక్కడ ఒట్టి ఎమ్మెల్యేస్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాకుండా గుండాలు చాలామంది ఉన్నారు కదా పార్టీ వాళ్ళు. అంటే గుండాలు అనలే మందని, కానీ పార్టీ వర్కర్స్ అందాం వాట్ ఎవర్. కానీ చూడడానికి మాత్రం అట్లా ఉండగా అనమాట, కొడితే చచ్చిపోతాం అన్నట్టు. అయితే నేను ఒకటే అన్నా, సార్ మీకు ఎప్పుడు పోతుస్తా ఇడికి అన్న. ఏమైంది బెట్టా నీకెందుకు అంత కోపం వస్తుంది అంటే, మళ్ళీ ఏం చేద్దాం సార్, నేను మా ఫ్రెండ్స్ ఇట్లా ట్రిప్ బుక్ చేసుకున్నాము, నేను ఒక రోజు ముందు వచ్చినా మాకు రూమ్ ఇచ్చారు, మా దోస్తుగాడు వస్తా అంటే మాకు రూమ్ ఇయ్య అంటారు, మీకు ఉండగాని చెప్పి. ఇప్పుడు నా ట్రిప్ ఖరాబ్ అయిపోయింది మీ వల్ల, మీకు అర్థమవుతలేదు నా ఫ్రస్ట్రేషన్, నా హాలిడేస్ అని పోతున్నాయి, ఇప్పుడు నేను ఇడికని వెళ్ళిపోవాలన్నా వాళ్ళని ఇడికి కానిస్తాగా, మీరు ఎప్పుడు పోతారు బయటికి అని ఏదో చెప్పిండు నాకు. చెప్పే లోపల రూమ్ అంతా ప్యాన్ అయిపోయింది. సో ఆ వీడియో వెళ్ళిపోయింది, అది ప్లే అయింది. థర్డ్ ఎలిమెంట్ ఒకటి మిగిలింది, వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎప్పుడు పోతున్నారు. సేమ్ స్టోరీ. ఒక ఎమ్మెల్యే పాపం ఆయన నడవలేని పరిస్థితులు ఉన్నాడు అనమాట, చిల్ చేసి ఆయన ఇట్లా బ్యాగ్ పట్టుకొని నూక్కుంటా పోతున్నాడు, సూట్ కేసు ఇట్లా 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 అనుకుంటా. సేమ్ స్టోరీ. సార్ ఎప్పుడు పోతారు సార్, దమా ఖరాబ్ చేస్తున్నారు మమ్మల్ని, మా జిందగీ ఖరాబ్ చేస్తున్నారు, మీకు మా హాలిడేస్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి అంటే, డోంట్ వరీ బేటా, ఇన్ 2 hours వీఆర్ లీవింగ్ టు హైదరాబాద్ అన్నాడు. బ్రేకింగ్ న్యూస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ బీయింగ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అని పడిపోయింది. సో ఇట్లా దేవర్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ అ లాట్ ఆఫ్ స్టఫ్ వాస్ బీయింగ్ పుట్ అవుట్. ఆనెస్ట్లీ నా ఆనెస్ట్ ఒపీనియన్ అడిగితే దట్ వాస్ ద డిమాండ్ ఆఫ్ ద టీవీ ఇండస్ట్రీ. కాకపోతే ఇది 100% ఇన్వెస్టిగేషన్ అంటే నేను కాదంట. బికాజ్ నాకు దొరికిన యాక్సెస్తోని దాని దిమాగ్ యూజ్ చేసి నేను కొన్ని వీడియోస్ తీయగలిగిన, ఆ స్టోరీలు చెప్పి కొన్ని ఎలిమెంట్స్ రాబట్టగలిగిన, అంతేగాని ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వెస్టిగేషన్ అని నేను తిన్నాను. అవుట్ ఆఫ్ బిట్ కామన్ సెన్స్ and investigation always is there to expose something illegal. It's not about getting something exclusive. It's like breaking news కావాలి కాబట్టి ఆ ఆపరేషన్ చేసినారు అంతే. అది దట్ వాస్ ద డిమాండ్ ఆఫ్ ద ఛానల్. ఆ టైంలో నిజంగా ఒక కొత్త ఆపర్చునిటీ, ఎందుకంటే మొత్తం ఇండియాలో ఎవరికి యాక్సెస్ లేదు అది, రైట్? సో ఆ రోజు లిటరలీ నాకు ప్రతి ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది, ప్లీజ్ 2 వీడియోలు ఇచ్చేగా అంటే, నేను ఎందుకు ఇస్తా పిచ్చోన్నా అన్న, ఒట్టి మా ఛానల్ దగ్గర ఉంది కాబట్టే కదా మీకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను, నేను ఎందుకు ఇస్తాను మీకు. సో దట్ డే ఐ బికేమ్ ద టాకింగ్ టౌన్ ఆఫ్ జర్నలిజం ఇండస్ట్రీ. అది నా క్లెయిమ్ టు ఫేమ్. అన్ఫార్చునేట్ మాట ఏంటంటే, ఇంత మంచి ఇన్వెస్టిగేషన్లు చేసి కష్టపడి ఇవన్నీ చేసిన తర్వాత ఇట్లాంటి ఒక ఆపరేషన్ అనేది క్లెయిమ్ టు ఫేమ్ కావడం అనేది ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ పార్ట్ నా ప్రకారం కూడా. ఎందుకంటే టెక్నికలీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ల్యాండ్ సంబడి ఇన్ జైల్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గెట్ సంబడి జస్టిస్. ఎస్, నేను చేసిన దానివల్ల కొంచెం ప్రెషర్ ఎక్కువై వాళ్ళు నేర్చుకొని ఇవన్నీ చేసి నిజంగా నేను మనుషులకు మంచి చేస్తే అది ఓకే, కానీ ఫార్ ఫెచ్డ్ అది చాలా. సో ఐ బిలీవ్ మై అదర్ ఆపరేషన్స్ డిజర్వ్ మోర్ రెస్పెక్ట్. ఇదంతా అవుతున్నప్పుడు ఏమైందంటే, ర్యాండమ్లీ ఈవినింగ్ అవుతుంది, బస్సెస్ వచ్చేసినాయి, వీళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నా కానీ మాకు తెలిసిపోయింది, ఆబ్వియస్లీ అప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. మా మదర్ నాకు ర్యాండమ్లీ ఫోన్ చేసి, ఆకాష్ లీవ్ ద రెసార్ట్ ఇమీడియట్లీ అన్నారు. నువ్వు ఎందుకు చెప్తావు, మా ఛానల్ వాడు ఫోన్ చేయాలి కదా, వై యూ సేయింగ్ దిస్ అన్నా. షులకి ఇప్పుడు ఏమైంది మీ ఛానల్ మీద తెలుసా? ఏమైంది అంటే, మీ కొలీగ్ కెమెరా మీద ఛానల్ మీద ఆకాష్ కొల్లూరు నా కొలీగ్ రిసార్ట్ లోపల ఉన్నాడు అని చెప్పేసింది అన్నాడు.
నాకు ప్యాక్ అయిపోయింది నా దిమాగ్. ఎందుకంటే ఇన్ని గంటలు 16-17 గంటలు నేను కష్టపడి ఎవరికి తెలియకుండా లోపలుండి నేను కష్టపడుతుంటే నా ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఆనర్ మీ ఎట్లా రివీల్ చేస్తాను నా ఐడెంటిటీ? విత్ ఇన్ 10 minutes 200 to 300 కాంగ్రెస్ వర్కర్స్ నన్ను సరౌండ్ చేస్తారు. ఆ రోజు ఒకవేళ సిద్ధరామయ్య వచ్చి ఇట్లా అనకపోతే ఏమవుతుండేనో, చేతులు అయితే ఇమీడియట్లీ పడుతుండే. బట్ ఇంకా సీరియస్ కూడా సిచ్యువేషన్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉండే. బికాజ్ ఆబ్వియస్లీ పేరు తీసుకోగానే గూగుల్ చేస్తే నా ముఖం ఈజీగా కనిపిస్తుంది వాళ్ళకి. సో నన్ను ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఆ రోజు అప్పుడే సిద్ధరామయ్య ఇట్లా వచ్చిండు. నేను ఇట్లా మీడియా కార్డ్ తీసుకొని ఇట్లా ఫ్లాగ్ చేస్తుండే. హీ డిడ్ దిస్ అండ్ దే ఆల్ లెఫ్ట్ మీ బికాజ్ సిద్ధరామయ్య టోల్డ్ దెమ్. సో ఆ ఒక్క ఇన్స్టెన్స్ వల్ల చాలా డేంజరస్ సిచ్యువేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉండే. లక్కీగా హీ కేమ్ ఇన్ అండ్ దాట్ హ్యాపెండ్. కానీ అప్పుడు ఇచ్చుకున్న ఛానల్ వాళ్ళకి, మీకు దిమాగ్ ఉందా, సిగ్గుశరం ఉన్నదా అంటే బయటోడు పట్టుకొని వాడు ఇన్వెస్టిగేట్ చేసి నన్ను పట్టుకుంటే ఓకే కానీ ఆయన మీరు సీదా పోయి నా జిందగీ అని చేతిలో పెడతామైంది. బట్ ఓవరాల్ ఐ టెల్ యూ వన్ థింగ్ అక్షయ్, ఇది ఒక ఫన్ పాడ్కాస్ట్, ఫన్ ఎపిసోడ్ ఎక్స్పీరియన్స్ అనుకో. చాలామంది దీన్ని స్టింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చాలా వర్డ్స్ వాడతారు, దునియాలో కూడా వాడతారు. అండ్ దే ఫెల్ట్ నేను చాలా హ్యాపీ ఉండాలా బికాజ్ ఇది నా క్లెయిమ్ టు ఫేమ్ అయింది. మొత్తం మీడియా ఇండస్ట్రీ నా గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది. సడన్లీ మొత్తం ఇండస్ట్రీ వీడెవడరా ఎడికి వచ్చిండ్రా. సో ఐ వాజ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీలో ఆ రోజు లోపల నుంచి ఒక్క ఫుటేజ్ ఒక్క మంచి దగ్గర లేదు. ఐ థింక్ ఒక్క పిక్చర్ ఎక్కడికి వచ్చింది అనుకుంటా. దట్ వాజ్ ఆల్సో పిక్చర్. అది కూడా పార్టీ మనిషి నుంచి బయటికి పోయింది. అంతేగాని ఒక జర్నలిస్ట్ కూడా ఎంటర్ కాలే, ఏం కాలేదు. కానీ నా ప్రకారం నన్ను పర్సనలీ నువ్వు అడిగితే నా వేరే స్టింగ్ ఆప్స్, నా వేరే ఇన్వెస్టిగేషన్స్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఐ డోంట్ కన్సిడర్ దిస్ టు బి అన్ ఇన్వెస్టిగేషన్ టు బి ఆనెస్ట్. ఇది ఒక టీవీ డిమాండ్, ఇది ఒక ఆర్గనైజేషన్ డిమాండ్, ఇది బ్రాడ్కాస్ట్ మీడియా డిమాండ్. ఇది అక్కడికి వెళ్ళి ఎక్స్క్లూజివిటీ కోసం నేను చేసిన, అంతేగాని నేను ఏది ఇల్లీగల్ ఎక్స్పోజ్ చేయలేదు. అంటే లేదంటే ఒక ఆపరేషన్ ప్లాన్ చేసి ఒక డ్రగ్ ర్యాకెట్ బస్ చేయడమా, అది చేయడమా, అలాంటివి కాలేదు ఈడ. లేదంటే అప్పుడు సిబిఐ వర్సెస్ సిబిఐ చేసినట్టు అది కూడా కాలేదు. సో ఎక్స్క్లూజివిటీ కోసం ఒకటి చేయడం వేరే, నేను నా దిమాగ్ని వాడి, నా స్ట్రీట్ స్మార్ట్నెస్ని వాడి ఎవడు చేయలేంది నేను చేసి చూపించిన, అంతేగాని దీన్ని టాప్ నాచ్ ఇన్వెస్టిగేషన్ అని దానికి అంత రెస్పెక్ట్ చాలామంది ఇస్తారు ఇండస్ట్రీలో. ఐ పర్సనలీ డోంట్ అగ్రీ. అది కూడా ఎందుకు ఇస్తారు అంటే ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ ఫర్ దెమ్. బ్రేకింగ్ న్యూస్ ఒకటి, అండ్ ఆల్సో దే వర్ షాక్డ్. హౌ ఇస్ దిస్ గై డూయింగ్ ఇట్? వెళ్ళడానికి అంటే వీడు ఎట్లా చేస్తున్నాడు అంటే, ఒక రూమ్ లేదు, ఏం లేదు, ఫోన్ బ్యాక్ కెమెరా, వాట్సాప్లో వీడియోస్ నిమిషం కోడ్ వస్తుంది. హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? అండ్ ఒక పాయింట్లో లిటరలీ నేను చెప్తున్నా కదా, అక్కడ ఒక మనిషి కూర్చొని ఎమ్మెల్యేల లిస్టు తయారు చేస్తున్నా, ఇక్కడ కూర్చొని ఉన్నా, అండ్ ఇట్స్ గెటింగ్ రికార్డెడ్. సో అది చాలా మందిని షాక్ చేసింది, సేయింగ్ ఫ్రమ్ వేర్ డస్ హీ గెట్ దిస్ స్కిల్ ఆర్ హౌ ఇస్ హీ డూయింగ్ ఇట్. అంతేగాని ఇంపాక్ట్ వైజ్ ఐ డోంట్ థింక్ నేను ఈ ఆపరేషన్కి అంత రెస్పెక్ట్ నేను పర్సనలీ ఇస్తా. సో దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ దాట్ ఎంటైర్ ఎపిసోడ్. కాకపోతే ఇట్ వాస్ ఫన్ బికాజ్ లిటరలీ నాకు గుర్తుంది, నా ఎడిటర్ నాకు ఫోన్ చేసి నువ్వు వెల్కవాగా అన్నాడు. ఏమైంది అంటే, మళ్ళీ అట్టెట్లా పోతున్నావు, అట్టెట్లా చేస్తున్నావు, అట్టెట్లా పంపిస్తున్నావు, మాకు అర్థమైతే లేదు, మేమేమో ఇక్కడ చచ్చిపోతాడు ఇంకేమో అవుతుంది అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని. ఎందుకంటే దాని తర్వాత నెక్స్ట్ 2 days కూడా ఇంకొక 2 episodes అయిండే సేమ్ ఎలక్షన్ దీంట్లో. ఓకే, ఒకసారి 2 MLAsని కిడ్నాప్ చేసి ఆడ పెట్టినంటే పోయినాం. ఇంకొకసారి ఇంకొక బీజేపీ MLAs ఉన్న ఒక హోటల్లోకి 2 సార్లు ఐ వాజ్ ది ఓన్లీ వన్ టు ఎంటర్ అగైన్. సో లిటరలీ నాకు ఫోన్ వచ్చి అన్నారు, నువ్వు వెల్కవా, నువ్వు ఏంది, ఎట్లా పోతున్నావు, ఎట్లా వస్తున్నావు. ఐ సైడ్ 3 సార్లు సేమ్ స్ట్రాటజీ సార్, సింపుల్, ఒక మనిషితో మాట్లాడుతున్నా పోతున్నా, అని డౌట్ లేకుండా చేస్తున్నా, అంతే. ఇట్ వాస్ ఫన్. సో నౌ ద హాట్ టాపిక్. ఒక జర్నలిస్ట్గా ఉండి పొలిటీషియన్గా ఎందుకు టర్న్ అవ్వాల్సి వచ్చింది? 2-3 reasons. ఒకటి, జర్నలిస్ట్గా నేను ఉండి ఇప్పుడు నేను చెప్పినట్టు కొడైకెనాల్కి ఇన్వెస్టిగేషన్ చేసింది 100% ఇంపాక్ట్ ఉంది వాళ్ళకి కూడా. కానీ చాలాసార్లు మేము చాలా స్టోరీస్ చేసి, మేము చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసి, కష్టపడి లైఫ్ రిస్క్ చేసి అన్నీ చేసినా కానీ మహా అయితే కొన్ని కేసులు పడతాయి, వాళ్ళు జైల్లోకి పోతారు, బెయిల్ తీసుకొని మళ్ళీ వాపస్ వస్తారు. ఆ ర్యాకెట్ స్టిల్ ఆపరేట్స్ విత్ ఇంప్యూనిటీ. అండ్ ఒకటే స్టోరీ, ఆబ్వియస్లీ ఒకటే స్టింగ్ ఆప్ను మళ్ళీ చేయలేవు. అవును. సో కొన్ని జంక్షన్స్లో నాకు ఏమనిపించిందంటే, ఎస్ మనం ఇంపాక్ట్ తెస్తున్నాము, అంతేగాని అది లాంగ్ టర్మ్ లాస్టింగ్ ఇంపాక్ట్ లైక్ పాలిటిక్స్ కెన్ గివ్ అనేది కాదు, రైట్? దాన్ని సూడో పవర్ అంట నేను. జర్నలిస్టుల చేతిలో సూడో పవర్ ఉంది అప్పుడప్పుడు అంట.
దాన్ని ఒక జర్నలిస్ట్ లాగా ఇవాళ నేను ఉండి ఈగో మీదకి తీసుకొని అట్లెట్లా అంటావు, నేను 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, నాది 100% పవర్ ఉంది, నేను ఎవరినైనా అకౌంటబుల్ పెడతానని 100 మాటలు మాట్లాడవచ్చు. అవును. కానీ ఫ్యాక్ట్ అండ్ రియాలిటీ ఏంటంటే ఎన్ని కేసులు ఇప్పుడు గురుగ్రామ్ ఇంటర్నేషనల్ స్కూల్ మర్డర్ కేసు చెప్పినా, రెవాడి గ్యాంగ్ రేప్ చెప్పినా, ఇవన్నీ కేసెస్ గురించి నేను చెప్తున్నా కదా. బుగాగి మాస్ సూసైడ్స్ దాని మీద అయితే క్వైట్ లిటరలీ ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ కూడా వచ్చింది. ఇవన్నీ కవర్ చేసినాం, సెన్సేషనల్ ఉన్నప్పుడు ఇప్పుడు వదిలేసినాం. ఇప్పుడు ఆ కేసు ఇంకా సబ్జెక్ట్ ఉంది, దాని డెవలప్మెంట్స్ మనం కవర్ చేస్తున్నామా, దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకుపోతున్నామా, మళ్ళీ ఏం లాభమా? అంటే సెన్సేషన్ ఉన్నప్పుడు మనం కవర్ చేయడానికేనా అది అనే క్వశ్చన్స్ మనకు వస్తాయి కదా జర్నలిస్ట్ అప్పుడప్పుడు. పోనీ అట్ ద సేమ్ టైం ఎందుకు కవర్ చేయట్లేదు అనే దాని కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నవి 24 hours న్యూస్ సైకిల్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. దీన్ని తీసేసి దీన్ని ఎట్లా పెట్టాలి? ఇప్పుడు నువ్వు పాడ్కాస్ట్ ఎడిట్ చేసేటప్పుడు నీకు గుడ్డలు ఉంటుంది, ఏది తీసేసి ఏది పెట్టాలని. సో దేర్ ఇస్ ఆల్వేస్ దట్ కాన్ఫ్లిక్ట్. సో ఇట్లాంటివి నేను ఆలోచించినప్పుడు నా దిమాగ్లో కొన్ని రోజుల నుంచి కాదు, ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ వచ్చింది. అక్కడ నాకు ఏమనిపించిందంటే దట్ పాలిటిక్స్ అనేది ఇట్ లెట్స్ యూ కంట్రోల్ రిసోర్సెస్. నువ్వు రిసోర్సెస్ కంట్రోల్ చేస్తావు, నువ్వు పవర్ కంట్రోల్ చేస్తావు. మంచి చేయాలన్నా నీ చేతిలో పవర్ అండ్ రిసోర్సెస్ ఉండడం నెసెసరీ అని అర్థమైంది. నా లైఫ్లో ఇంకొకటి 2 ఇన్స్టెన్సెస్ జరిగినాయి. ఒకటి నా యాక్సిడెంట్ ఆల్రెడీ నీకు చెప్పిన, లిటరలీ నేను 5 minutesలో చచ్చిపోతా అని ఒక థాట్ నాకు వచ్చింది. ఆ టైంలో నో రిగ్రెట్స్ అని నువ్వు అనుకుంటావు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటికీ నా జిందగీలో ఉంది. నాకు ఒక మనిషి ఎన్ని పైసలు ఇచ్చినా ఏం చేసినా నాకు ఇది రైట్ కాదంటే నేను చేయను. నాకు ఒక్కసారి ఐఎమ్ గోయింగ్ రాంగ్ హియర్, ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ మై ఓన్ ఎథిక్స్ అండ్ మారల్స్ అనుకుంటే నేను ఆ పని కూడా ఉంటాను. అవును. సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ కోవిడ్ టైంలో వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, చాలామంది కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో, దిస్ ఇస్ అ వెరీ ఇమోషనల్ థింగ్ ఇన్ఫ్యాక్ట్, చాలామంది కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నాకు ఫోన్ చేసేటోళ్ళు. నాకు బెడ్ కావాలి, నా అన్నకు కావాలి, నా చెల్లెకి కావాలి, నా ఫాదర్కి కావాలి. బికాజ్ నేను సీఎంఓలో ఉన్నా అని వాళ్ళకి తెలుసు కాబట్టి మేబీ ఆయనకు పవర్ ఉంది, ఆయన చేయగలుగుతాడు, ఆయన బెడ్ తెచ్చిగలుగుతాడు అని నమ్మకం వాళ్ళకి. ఆ పరిస్థితిలో కోవిడ్ సెకండ్ వేవ్లో పరిస్థితి ఎట్లుండే అంటే నేను ఎంత పవర్ఫుల్ ఉన్నా ఏం చేసినా కానీ ఆ 20లో మేబీ 5, 6, 4 బెడ్లు అరేంజ్ చేయగలుగుతుండే. బికాజ్ నిజంగా బెడ్స్ లేవు. ఇంకొకళ్ళకి బెడ్ ఇవ్వాలంటే నువ్వు ఆ మనిషిని దింపి ఇంకొక బెడ్ వేయాలి, అంటే ఒక ప్రాణం తీసి ఒక ప్రాణం పోయాలి. ఇప్పుడు నేను హ్యూమన్ని, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత రిలేటివ్ ఉన్నాడు, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఎవరికి బెడ్ ఇస్తాను? అదే 4 ఉంటాయి. మీ తమ్ముడికి ఫస్ట్ ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు ఇంకా 15 మంది ఎవరైతే అన్ఫార్చునేట్లీ వాళ్ళ కొంతమంది ఎవరైతే చనిపోతున్నారో నాకు ఫోన్లు వస్తుండే, నువ్వు బెడ్ ఇప్పిలే అందుకే చచ్చిపోయాను మా డాడీ, నువ్వు బెడ్ ఇప్పిలే అందుకే చచ్చిపోయాను మా అమ్మ. ఇట్ పుట్ మీ త్రూ సచ్ అ ఇమోషనల్ ఫేజ్. ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఈ పొజిషన్లో ఎందుకున్నా, సెకండ్ అయితే నేను ఎవరిని డిసైడ్ చేయడానికి, అంటే నేను కూడా ఒక హ్యూమన్ని, ఆబ్వియస్లీ తమ్ముని చూస్ చేస్తా, కానీ తమ్ముడిని చూస్ చేసినందుకు కూడా గిల్ట్తో చచ్చిపోతున్నా. ఎవరు బ్రతుకుతారు ఎవరు చేస్తారని డిసైడ్ చేయడానికి నేను ఎవరిని, అదొకటి. అండ్ లాస్ట్ థాట్ ఒకటి వచ్చింది, ఈ 20 మంది కనీసం నేను తెలుసు కాబట్టి నాకు ఫోన్ చేయగలిగారు. ఆ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంది, రైట్? వాళ్ళకి ఏం సోర్స్ లేదు, ఏం లేదు, వాళ్ళు హాస్పిటల్ ముందు వెయిట్ చేసుకుంటా చచ్చిపోవడమే. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా జరిగిన తర్వాత ఐ డిసైడెడ్ పర్సనలీ దట్ ది ఓన్లీ పాత్, ఇవాళ ఉన్న ఓన్లీ పాత్ ఇండియాలో, ఐదర్ నువ్వు ఒక ఎంఎన్సీ అయిపోయి, గూగుల్, అమెజాన్ అయిపోయి, నువ్వు ఒక సిఎస్ఆర్ ఫండ్తోగా మ్యాసివ్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి నువ్వు మంచి చేయగలుగుతావు ఏమో, కానీ అది కావడానికి నా జిందగీలో చాలా టైం ఉంది, నేను చేయలేను. ఇవాళ రోజు నా ఫీల్డ్కి తగినది, నా ఎక్స్పీరియన్స్కి తగినది నేను చేయగలిగింది ఒక పాలిటీషియన్ అయి, ఒకవేళ నేను మాట్లాడే మాటలన్నా, మా పార్టీ తీసుకునే డెసిషన్స్ అన్నా, ఒక్క సైన్, ఒక్క డెసిషన్ కెన్ యాక్చువల్లీ చేంజ్ ల్యాక్స్ ఆఫ్ లైఫ్. సో that is the impact that I want to have, and that is what eventually made me take that plunge. ఎందుకంటే నాకు చాలా రిస్కీ కాల్ కూడా ఇది, టు బి వెరీ ఆనెస్ట్. 11-12 years ఒక ఇండస్ట్రీలో బతికి, ఒక ఇండస్ట్రీలో గుడ్ విల్ పెంచుకొని అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక పొలిటికల్ ప్లాన్స్ తీసుకున్నా అంటే నేను ఆ మీడియా డోర్ క్లోజ్ చేసినట్టే. అవును. ఇప్పుడు నేను వాపస్ పోయి నేను క్రెడిబిలిటీ రిపోర్ట్ చేస్తా అంటే ఎవరు నమ్మన్నాను. బికాస్ టుడే నేను ఒక ఫ్లాగ్ పట్టుకున్నా, నేను ఒక బ్యాచ్ పెట్టుకున్నా. సో ఆ కాల్ తీసుకోవడానికి హెల్ప్ అయింది, నన్ను మోటివేట్ చేసింది. నిజంగా మా పార్టీ చీఫ్ కవిత గారు, షీ మీన్స్ వాట్ షీ సెజ్. ఆమె నిజంగా 100% కొట్లాడడానికి రెడీగా ఉందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దట్ ఈస్ వాట్ పుష్డ్ మీ. అంటే అంత కష్టపడి ఇవన్నీ డెత్ థ్రెట్స్ ఇవన్నీ సహించి నేను బిల్డ్ చేసుకున్న కెరియర్ని నేను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చినా అంటే ఆమె విజన్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ ఆమె మాటల మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి.
అంటే మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు డ్రగ్స్ వల్ల నేను దగ్గరుండి చూసా, దానికి అడిక్ట్ అయ్యి ఎలా ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పారు కదా! ఆల్కహాల్ వల్ల గూడా, లిక్కర్ వల్ల గూడా అంతే మంది దానికన్నా డబల్, త్రిబుల్‌లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. 100%. అలాంటి ఒక లిక్కర్ కేస్‌లో మీ పార్టీ హెడ్ ఉంటే అదే పార్టీకెళ్ళి మీరు జాయిన్ అయ్యారు. 100%. సో ఒకటి చెప్తా చాలా క్లారిటీతో, ఇది చాలామంది వ్యూవర్స్కి తెలవాలి కూడా. ఒక కేసులో అక్విటల్ అనేది ఒకటి ఉంటుంది, డిశ్చార్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ లా చాలా క్లియర్గా చెప్తుంది, ఇవాటి రోజు నువ్వు పోయి నా మీద ఏ కేసు అయినా పెట్టవచ్చు, మొలెస్టేషన్, రేప్, మర్డర్, నువ్వు ఏదైనా పెట్టవచ్చు నా మీద. పోలీస్ కూడా కంప్లైంట్ తీసుకుంటాడు, మోటివేటెడ్ అయితే కంప్లైంట్ రిజిస్టర్ కూడా చేస్తాడు. ఒకవేళ అవసరం అనుకుంటే ఆ లాలో పాలసీ ఉంటే నన్ను పోయి జైల్లో కూడా వేస్తాడు. రైట్? అంత మాత్రాన నేను చేసినోనే కాదు. ఓకే. సెకండ్ పాయింట్, ఆమెకి ఆ కేసులో ఉన్న అందరికీ వచ్చింది డిశ్చార్జ్. దేర్ ఇస్ అ హ్యూజ్ లీగల్ డిఫరెన్స్ బిట్వీన్ అక్విటల్ అండ్ డిశ్చార్జ్. అదేంటంటే అక్విటల్ అంటే నీ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత ఒక ట్రయల్ స్టార్ట్ అవుతుంది, డిఫెన్స్లో కొన్ని విషయాలు చెప్తాడు, ఏమంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ సిబిఐని రిప్రజెంటేషన్ మంచి కొన్ని విషయాలు చెప్తాడు. ఒక ట్రయల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నువ్వు నిర్దోషివని ఒక టెక్నికాలిటీ వల్ల ప్రూవ్ అయింది, అందుకే నేను వదిలేస్తున్నాం అంటారు. ఆ ప్రాసెసే స్టార్ట్ కాలేదు ఆ కేసులో. ఆ కేసులో ఏమైంది, క్లియర్గా కోర్టు ఏమన్నదంటే మాకు దీంట్లో కేసే కనిపిస్తలేదు, ఛార్జులే కనిపిస్తలేవు, మాకు కనిపిస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనేది ఏదైతే అప్పుడు సిబిఐ ఉండేనో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒక స్టోరీ అల్లుకున్నాడు. ఆ స్టోరీ అల్లుకొని ఇద్దరు క్యారెక్టర్లను పట్టుకున్నాడు. ఆ ఇద్దరు క్యారెక్టర్ల బేసిస్ మీద వాళ్ళు చెప్పే స్టోరీల మీద మొత్తం కేసు ఉన్నది. సో దేర్ ఫోర్ ఆ జడ్జ్ ఇది కూడా అన్నాడు అదే రోజు, ఆ డిశ్చార్జ్ అయిన రోజు ఆ జడ్జ్ ఏమన్నాడంటే మేము ఒక ఎంక్వైరీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద ఇనిషియేట్ చేయాలని చెప్తున్నాం అన్నాడు. చాలాసార్లు హిస్టరీలో ఇది జరగదు. ఒక సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలని జడ్జ్ అన్నాడంటే ఆ కేసు ఎంత ఫాల్సో, ఎంత పొలిటికలీ మోటివేటెడో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి లీగల్ టెక్నికాలిటీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే చాలాసార్లు లోవర్ కోర్టులో అక్విటల్ ట్రయల్ మొత్తం అయిపోయి అక్విటల్ అయిన కేసెస్ ఓవర్టర్న్ అవుతుంది జడ్జ్మెంట్ హైకోర్టులో. ఆ పర్సంటేజ్ ఉండొచ్చు, డీసెంట్ పర్సంటేజ్ ఉండొచ్చు. కానీ అసలు కేసే లేదు, ఛార్జులే ఫ్రేమ్ చేయలేము, అసలు ఈ కేసులో మెరిటే లేదన్న కేసు కొట్టేసినప్పుడు, డిశ్చార్జ్ అయినప్పుడు చాలా చాలా రేర్ కేసెస్లో అది హైకోర్టులకు పోయి అది ఓవర్టర్న్ అవుతుంది. సో మా నమ్మకం ఏంటంటే అది కేసే కాదు, అంటే నమ్మకం కాదు, ఇది హైకోర్టులో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిశ్చార్జ్ అవుతుందని మా నమ్మకం. వాళ్ళు ప్రొసీజరల్గా అపీల్ చేస్తారు. ఇప్పుడు నేను సిబిఐ, నేను కేసు ఓడిపోయినా, జడ్జ్ అన్న మాటలతో నా ఇజ్జత్ పోయింది, నేను ఆబ్వియస్లీ పోయి హైకోర్టులో అపీల్ చేస్తా. అది నా నెక్స్ట్ లాజికల్ స్టెప్. అంత మాత్రాన దాంట్లో ఏదో మెరిట్ ఉంది, హైకోర్టులో వడికి చేంజ్ అయిపోతుంది అనుకోనికి లేదు. సెకండ్ పాయింట్, చాలామంది ఆలోచించాల్సిన అక్షయ్ ఒకటి ఉంది, కోర్ట్ ఆఫ్ లాలో జరిగే ట్రయల్ ఒకటి ఉంటుంది, కోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఐ, కోర్ట్ ఆఫ్ సోషల్ మీడియా, కోర్ట్ ఆఫ్ మీడియాలో జరిగే ట్రయల్ ఒకటి ఉంటుంది. ఇవాళ రోజు కోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఐ, కోర్ట్ ఆఫ్ సోషల్ మీడియాలో మా పార్టీ చీఫ్ని చాలామంది వెస్టెడ్ ఇంట్రెస్ట్తోని ఆర్మీలు పెట్టుకొని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఆ వర్డ్స్ నేను యూజ్ చేయను కూడా. రైట్? ఒక డిశ్చార్జ్ అయిన మనిషిని మీరు ఇప్పటికీ లిక్కర్ కేసు, లిక్కర్ ఇది, లిక్కర్ అది, మీరు లిక్కర్ స్కామ్లో పాటు ఉన్నా కానీ ఎట్లా అంటారు? ఇప్పుడు నేను పోయి నీ మీద ఒక కేసు పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చి నా మీద ఒక కేసు పెట్టినావు, అది ట్రూతే కాదు అని ఒక కోర్ట్ క్లియర్గా చెప్పిన తర్వాత అప్పటికీ నీకు ఆ స్టిగ్మా ఉంది అంటే ఆ ప్రాబ్లం ఆ కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఆమెను డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ మీద ప్రాబ్లం అది. సో నాది చాలా క్లియర్, షీ ఈజ్ ఇన్నోసెంట్. ట్రూత్ అనేది ఏది ఉందో అది ప్రివేల్ అయింది లోవర్ కోర్టులో, అది హైకోర్టులో కూడా అవుతుంది. ఒక స్టేట్మెంట్ మేడం వాడింది ఒక టైంలో, ఏంది నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని చెప్పి, అది రియాలిటీ అని ఇవాళ తెలిసింది, అదే అయ్యింది. సో అండ్ మా పార్టీ చీఫ్ కాదు, ఒకసారి ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ నాన్నగారు కేసీఆరే ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా కూర్చొని ఏమన్నారంటే నన్నేం చేయలేక బీజేపీ వాళ్ళు మా కూతురు నరేష్ చేసి అన్నారు. ఇవాళ అయితే మేము అయిన పార్టీ కాదు కదా, అది అయినన్న మాటే కదా. సో దాని బేసిస్ మీద కూడా షీ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్నోసెంట్. సో ఈ పార్టీ జాయిన్ అయ్యే ముందు ఈ లిక్కర్ అలిగేషన్, లిక్కర్ స్కామ్, లిక్కర్ కేస్ అనే థాట్స్ కూడా నాకు రాలేదు. ఎందుకంటే యాజ్ అ జర్నలిస్ట్ నాకు సోర్సెస్ ఉంటాయి. యాజ్ అ జర్నలిస్ట్ ఆ కేసు ఎంత ట్రూ ఎంత ఫాల్స్ అనేది చెప్పేటోళ్ళు నాకు ఉంటారు. సిబిఐ లోపల ఉంటారు, ఈడీఐ లోపల ఉంటారు, ఆ కేసు కవర్ చేసిన జర్నలిస్ట్ కూడా ఉంటారు. సో నాకు విత్ అబ్సల్యూట్ క్లారిటీ తెలుసు దాంట్లో ఎటువంటి మెరిట్ లేదని చెప్పి. టీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఫండెడ్ బై రేవంత్ రెడ్డి. దట్స్ ద బిగ్గెస్ట్ జోక్ ఐ హర్డ్ ఇన్ అ లాంగ్ టైమ్. రెండు చెప్తా, ఇవాళ రేపు పాలిటిక్స్ ఎట్లా అయిపోయిందంటే ఎవడు పడతాడు వచ్చి ఏది పడుతుంది మాట్లాడి, ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
ఒక్కడైనా రేవంత్ రెడ్డి ఈస్ ఫండింగ్ టీఆర్ఎస్ అన్నప్పుడు, ఇప్పుడు లాజిక్ మాట్లాడతా, దీని తర్వాత డేటాకి వస్తా, ఒక్కడైనా నాకు ఒక్క ట్రాన్సాక్షన్ చూపిమను. ఒక్కడైనా ఇవాళ రేపు అట్లా అంటే ఒకప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈస్ ఫండెడ్ బై చైనా, కాంగ్రెస్ పార్టీ ఈస్ ఫండెడ్ బై ఇటలీ అనేటోళ్ళు. నిజం అదంతా? అదే రన్ బై చైనీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. రేపు పొద్దున లేచి ఇంకొకళ్ళు ఇది కూడా అనవచ్చు, దిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈస్ ఫండెడ్ బై పాకిస్తాన్ అనొచ్చు, ఐఎస్ఐ అనొచ్చు. నిజమా అది? నేను ఇవాళ అనేస్తా నిజమైపోతుందా? ఇంకోటి, ఇది ప్యూర్ లాజిక్. ఎవరి దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఎవడు పడతాడు మీడియా కోసం హైలైట్ల కోసం అంటున్నాడు. సెకండ్ పాయింట్, డేటా చూసుకుందాం. వెలుగుమట్ల దగ్గర నుంచి, ఖమ్మంలో ఇల్లు కొట్టిన దగ్గర నుంచి, హైడ్రా దగ్గర నుంచి, మూసీ దగ్గర నుంచి, స్కూళ్ళు బంద్ చేయడం దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్ దగ్గర నుంచి, మేము పికప్ చేసి కవిత గారు కొట్లాడిన ప్రతి సింగిల్ ఇష్యూ అగైన్స్ ద గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఏ దిమాగున్న పాలిటీషియన్ అయినా సొంత పైసలు పెట్టి ఒక పార్టీ లేపి సొంతంగా తిట్టిపించుకుంటాడా? అంటే అసలు ఇది ఏం లాజిక్? ఈ నేను చెప్పిన ఇష్యూస్ అన్నీ కొన్ని ఇష్యూస్ మాత్రమే. హైడ్రా నేను చెప్తున్నా కదా, ఐ కెన్ గివ్ యూ అల్ ఎంటైర్ లిస్ట్. ఏవేవైతే ఇష్యూస్ మేము అగైన్స్ గవర్నమెంట్, అగైన్స్ రేవంత్ రెడ్డి, అగైన్స్ కాంగ్రెస్ మాట్లాడినామో, ఇవాళ రోజు ఏ పొలిటికల్ పార్టీ స్టేట్లో అన్ని ఇష్యూస్ ఎత్తలేదు. వీళ్ళేమో వాళ్ళని పర్సనల్గా తిడుతారు, వాళ్ళేమో వీళ్ళని పర్సనల్గా తిడుతారు. రేవంత్ రెడ్డి, బీజేపీ, కిషన్ రెడ్డి చూసుకుంటే లెటర్ ఆడుకుంటున్నారు వాళ్ళు ప్రతి ఇష్యూ మీద. అంతేగాని నిజంగా పీపుల్స్ ఇష్యూస్ రేజ్ చేసేది మా ఒక పార్టీయే, అండ్ మేము రేజ్ చేసేది యాంటీ కాంగ్రెస్. కొన్ని ఇష్యూస్లో బికాజ్ ఆ ఇష్యూ కాంగ్రెస్ పవర్ నుంచి వచ్చే ముందు స్టార్ట్ అయ్యిండొచ్చు కొన్నిసార్లు. అంటే కొన్ని ఇష్యూస్ ఎట్లుంటాయంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతాయి, కానీ ఇప్పటికీ ఫిక్స్ కాలేదు. అప్పుడు మేము ఇద్దరిని క్వశ్చన్ చేస్తాం. బీఆర్ఎస్ టైంలో స్టార్ట్ అయింది, వాళ్ళేం చేయలేదు. కాంగ్రెస్ టైంలో కూడా కంటిన్యూ అవుతుంది, వాళ్ళేం చేయలేదు అని చెప్పి. అంతేగాని ఇప్పుడు రేజ్ అయిన ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాకి ఇప్పటికీ నాకు తెలిసి దగ్గర 10 లీటర్లు రాసి ఉంటారు. సెయింగ్ ఇవి ఎందుకు చేస్తలేరు, మీకు ఈ ప్రాజెక్ట్స్ మీద ఎందుకు పడతలేరు, ఓన్లీ బీదోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు అని చెప్పి ప్రొటెస్టులు చేసినాం. వెలుగుమట్లలో అక్కడ పోయి నిరాహార దీక్ష చేసినాం. సో ఇవన్నీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఈస్ ఫండింగ్ ఇట్ అనేది ఇప్పుడు అది ఎట్లా అయిపోయిందంటే ఇట్స్ జస్ట్ రెటరిక్, ఇట్స్ జస్ట్ మీడియా హెడ్లైన్స్, రెటరిక్. ఇప్పుడు ఒక కొత్త పార్టీ వచ్చింది, వాళ్ళు మంచి ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు, పబ్లిక్ వాళ్ళని ఇష్టపడుతున్నారు, నేను ఏ విధంగా వీళ్ళని హర్ట్ చేయాలా, వీళ్ళని టార్నిష్ చేయాలా అన్న గేమ్. అంతేగాని ఏ తెలంగాణ ఓటర్ దాన్ని నమ్మడు, అండ్ వాళ్ళకి లాజిక్ అర్థమైతే వాళ్ళు నవ్వి పడేస్తారు దాన్ని. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా మీకు పర్సనల్గా, ఓకే? ఇట్లనే నవ్వుతారు కదా క్వశ్చన్ అడిగినా కూడా పక్కా 100%. ఫస్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చేసింది మీరు, ఏది తిరుపతి లడ్డు ఇష్యూ అప్పుడు, అవును రైట్? అదే పవన్ కళ్యాణ్ని ఇప్పుడు మీరు జోకర్ అంటున్నారు. 100%. అంటే ఒక ఫేమ్లో ఉన్న పర్సన్ని మీరు వాడుకుంటే మీరు ఫేమ్లోకి వస్తారని చెప్పి వాడుతున్నారు, అంతేనా? ఎందుకో జోకర్ ఇంటర్వ్యూ చేయొద్దా? ఇప్పుడు నవ్విస్తాడు జోకర్, ఇంటర్వ్యూ చేయొద్దా? నువ్వు చాలామంది ఇంటర్వ్యూస్ చేసినావు కదా, డాక్టర్ దగ్గర నుంచి జర్నలిస్ట్ దగ్గర. రేపు పొద్దున ఒక నిజంగా ప్రొఫెషనల్ జోకర్స్ ఇంటర్వ్యూ చేయవా? చేస్తాం. మళ్ళీ ఆన్ వెరీ సీరియస్ నోట్ ఐ టెల్ యూ వన్ థింగ్. ఆ టైంలో అప్పటికి ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేసినాడు యాంటీ తెలంగాణ. అంటే 11 రోజులు నేను ఉపవాసం చేసిన, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అప్పుడు అది ఇది అని పిచ్చి స్టేట్మెంట్లు చేసినాడు, కరెక్టే. కానీ ఇప్పుడు ఏ స్కేల్లో అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నాడో ఆ లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్స్ అప్పుడు చేయలేదు ఆయన, రైట్? సెకండ్ పాయింట్, జోకర్ కానీ ఆ ఇంటర్వ్యూతో కానీ ఒకటి ప్రూవ్ చేస్తాను నేను నీకు. ఫస్ట్ అయితే నేను కేటగారిక్లో ఆ ఇంటర్వ్యూలు అడుగుతాను, నువ్వు ఒకసారి అది మళ్ళీ చూస్తే. మీరు అడల్ట్రేటెడ్ ఘీ అనేది లడ్డూ తయారు చేయడంలో వాడినగా వాడలేదా? అడల్ట్రేషన్ ఉందా లేదా వదిలేసేయండి, వాడినగా వాడలేదా అది నాకు క్లారిటీ ఇవ్వండి, భక్తులకు క్లారిటీ ఇవ్వండి అని అడిగినాడు. ఎందుకంటే కోట్ల మంది ఆ టెంపుల్ని నమ్ముతారు, రైట్? మేము కూడా నమ్ముతా ఆ టెంపుల్ని. సో మీకు క్లారిటీ ఇవ్వండి, అసలు వాడకపోతే మేము ఇంత ఖచ్చితంగా చేస్తామన్నాడు. నెక్స్ట్ డే ఐ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ టు బర్కాదత్ షో ఆమె ఛానల్లో. నేను ఆ వీడియో కూడా నీకు పంపిస్తాను. నేను క్లియర్గా ఇదే క్వశ్చన్ ఏం రేజ్ చేసిన అంటే, ఆ కంపెనీ 8 ట్యాంకర్లు పంపించింది టీటీడీకి. ఫస్ట్ 4 మీరు యూజ్ చేసుకున్నారు, సెకండ్ 4 మీరు టెస్ట్ చేసినారు, ఓకే? సెకండ్ 4లో ఒక రిపోర్ట్ మీకు ఏమొచ్చింది? సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అని వచ్చింది. కంక్లూజివ్ కాదు అది, సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అని చెప్పి ఒక మొత్తం లిస్ట్ వచ్చింది. దాంట్లో బీఫ్ టాలో ఉంది, పోర్క్ ఉంది, చాలా ఉన్నాయి, ఇంకా వేరే వెజిటేరియన్వి కూడా ఉన్నాయి, రైట్? మీరు ఏ బేసిస్ మీద వాడినా అంటున్నారు? మీకు వాడింది ఫస్ట్ 4 ట్యాంకర్లు, సెకండ్ 4 ట్యాంకర్ల మీద రిపోర్ట్ వచ్చింది. అంటే ఫస్ట్ 4 ట్యాంకర్లు మీరు టెస్టే చేయలే కదా.
అంటే సెకండ్ 4 ట్యాంకర్ల మీద రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ 4 కూడా అడల్టరేట్ అయ్యి ఉండొచ్చు, దాంట్లో బీఫ్ ఉండొచ్చు అన్న అజంప్షన్తోని ఇన్ని కోట్ల మంది సెంటిమెంట్స్ని మీరు ఎట్లా హర్ట్ చేస్తారు? హౌ కెన్ యూ డూ దట్ యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్? ఇస్ దట్ అ జోక్? ఇది నేను అన్న తర్వాత 2 days or 3 days తర్వాత సుప్రీంకోర్టు వచ్చి సేమ్ నిలదీసింది, మీ దగ్గర అసలు ప్రూఫ్ ఎయిడ్ ఉంది దట్ యూ యూజ్డ్ ఇట్ అని చెప్పి. రైట్? ఫస్ట్. సెకండ్ ఆస్పెక్ట్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసినారు, ఆయన స్టెప్స్ కడిగినారు అనుకుంటా. ఐ మీన్ అప్పుడు చాలా విజువల్స్ వచ్చినాయి. నేను నిజంగా ఆయన ఫేత్ని రెస్పెక్ట్ చేస్తా, అది నా ఫేత్ కూడా, టు బి వెరీ ఆనెస్ట్. కానీ అప్పుడు ఒక్కటి మర్చిపోయినారు, ఇవన్నీ చేసేటప్పుడు మీకు నిజంగా నమ్మి ఈ ఘీ వాడినామని చెప్తే మీరు చేయాల్సింది ఏంది? ఒక భక్తుడిలాగా నేను తిరుపతికి అప్పుడు వచ్చి నేను తిరుపతి లడ్డు కొనుక్కొని నేను తినుంటే నా శ్రద్ధ కూడా భంగమైనట్టే కదా. మళ్ళీ ఆ లడ్డూలు ఎప్పుడు తయారు చేసిరో, ఏ డేట్ కమ్మిరు చెప్తే ఆ డేట్లో నేను వచ్చి కొనుక్కొని నేను తినుంటే నేను కూడా దీక్ష చేసుకోవాలి కదా. ఆ డేట్లో ఏ రోజు ఎందుకు బయటికి రాలి? ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఎందుకు లేదు? మధ్యలో పోయి సీజ్ ద షిప్ అది ఇది అని కెమెరా కోసం కొన్ని వేసేసి సరిపోతాయా? ఒక టాపిక్ మీకు ఎత్తుకుంటారు కానీ దాన్ని కన్క్లూజివ్గా ఎప్పుడు తీసుకుపోరు. ఇంకా కొన్ని జోకులు చెప్తా నీకు, దీని తర్వాత జోకా కాదా నువ్వే చెప్పు. అండ్ ఇంకా నేను పర్సనల్లీ ఆయన అటాక్ చేస్తలేను, నేను ఓన్లీ పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్ అండ్ పొలిటికల్ స్టాన్స్ మీద అటాక్ చేస్తున్నాయని. పర్సనల్గా ఎటువంటి ఎనిమిటీ ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఈ స్టేట్మెంట్స్ ఆయన ఆ రోజు ఇచ్చిన క్వశ్చన్స్ అడుగుతుండే పక్క. రైట్? సింపుల్. ఒక ఇంటర్వ్యూలో ఇచ్చుకుంటా నేషనల్ మీడియాకి ఏమన్నాడు, 2007లో నేను నరేంద్ర మోదీ గారిని కలిసిన, అప్పుడే నాకు అర్థమైపోయింది హీ విల్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ వన్ డే. ఇప్పుడు నాకు చెప్పక్షే, ఇప్పుడు నువ్వు నన్ను కలిసినావు ఇవాళ, ఒకవేళ 7 years తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతా అని నీకు తెలుసుంటే నువ్వు వచ్చి నా పార్టీలో జాయిన్ అవుతావా? లేదంటే సపరేట్ పార్టీ పెట్టుకొని ఫస్ట్ టీడీపీతో అలయన్స్ పెట్టుకొని దాని తర్వాత లెఫ్ట్ పార్టీలతో అలయన్స్ పెట్టుకొని దాని తర్వాత నా దగ్గర అలయన్స్ పెట్టుకుంటావా? ఇప్పుడే మీతో జాయిన్ అయితే వాళ్ళే నాకు తెలిసి 2011-12 దాకా నరేంద్ర మోదీ గారికి కూడా తెలుసో తెలియదు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడని. బికాజ్ అప్పటిదాకా వేరే పేర్లు వినిపిస్తుండే మాకు. రైట్? ఈయనకు 2007లో తెలుసు అంట. మరి ఇంకో పార్టీ ఎందుకు పెట్టిండు, లెఫ్ట్ దగ్గర ఎందుకు పోయిండు, టీడీపీ దగ్గర ఎందుకు పోయిండు, మళ్ళీ వచ్చి బీజేపీ దగ్గర ఎందుకు కూర్చున్నాడు? లాజిక్ లేదు. ఇంకోటి, హైదరాబాద్కి నన్ను రానియా అంటున్నారు అంటాడు. ఎవడన్నాడు హైదరాబాద్కి రానియా అని? వారంకి 3 రోజులు వీడ బతుకుతావు, ఇల్లు ఉన్నది, నువ్వు ట్రీట్మెంట్ ఇక్కడ తెప్పించుకుంటావు. రైట్? ఇవన్నీ అయిన తర్వాత ఇంత విల్ఫుల్ అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు? ఇంకోటి, తెలంగాణ ప్రాంతీయవాదం అని ఏ లెవెల్ వరకు వెళ్ళిపోయిందంటే రేపు పొద్దున వీళ్ళు జనగణమన వాడా అంటారు, వందే మాత్రం వాడా అంటారంట. తెలంగాణలో నిన్ను ఓటర్లు యాక్సెప్ట్ చేయక నాయనా అని చెప్తే మేము జనగణమన వాడమా? మేము భగవద్గీత వాడమా? పేట్రియాటిజం నువ్వు నేర్పిస్తావా మాకు వచ్చి? ఐ మీన్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఎనీమోర్. ఇదేంటంటే ఒక విల్ఫుల్ అటెంప్ట్. మేము లాజికల్గా నువ్వు మా సెంటిమెంట్ని హర్ట్ చేసినావు అంటే 11 days ఫాస్టింగ్ అనేది తెలంగాణలో దినాలు చేసుకుంటారు ఒక మనిషి చచ్చిపోతే. నువ్వు అట్లాంటిది స్టేట్ ఫామ్ అయినప్పుడు చేసుకొని ఇప్పుడేమో నువ్వు వచ్చి సెంటిమెంట్ హర్ట్ చేసినావు బాబు నువ్వు, ఇప్పుడు మళ్ళీ వచ్చి అంటే మనుషులు నేను దేకరు అంటున్నాం మేము. నీ కాన్స్టిట్యూషనల్ రైట్ని కంటెస్ట్ చేస్తుంటే వాడు ఆపుతలేడు. అట్లాంటిది ఇంటెన్షనల్గా దీన్ని యాంటీ నేషనలిజం లాగా చూపించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ సెంటిమెంట్ ఈజ్ నెవర్ అగేన్స్ట్ నేషనలిజం. ఇట్ ఈస్ నెవర్ అగేన్స్ట్. ఏ రోజు మా రాష్ట్రం మాకు కావాలన్నాం కానీ మేము సపరేట్ దేశం అయిపోతాము, మాది వేపాటువాదము, మేము నక్సల్లము అని ఎవడు అనలేదు తెలంగాణ మూవ్మెంట్లో. రైట్? అదొక పిచ్చి స్టేట్మెంట్. అంటే విల్ఫుల్లీ ఏంటంటే ఇక్కడ కొంతమంది ప్రవోక్ అయ్యి ఇది యాంటీ నేషనల్ అంటే నువ్వు తెలంగాణ స్టేట్ని లిటరలీ మొత్తం దేశంకి నువ్వు ఎట్లా చూపిస్తున్నావు? ఇది ఒక యాంటీ నేషనల్ సెంటిమెంట్లా చూపిస్తున్నావు. సెకండ్ స్టేట్మెంట్, ఇట్లా రీజనల్ సెంటిమెంట్ అనేది కొనసాగితే ఇది ఉగ్రవాదం కంటే డేంజర్. హౌ డేర్ యూ? ఉగ్రవాదం ఇస్ టెర్రరిజం. ఐ యూ సీరియస్లీ ఈక్వేటింగ్? నువ్వు ప్రో తెలంగాణ సెంటిమెంట్ అనేదాన్ని నువ్వు ఉగ్రవాదంకి టెర్రరిజంకి ఈక్వేట్ చేస్తున్నావు. ఇవన్నీ పక్కకు పెడితే 1200 మంది చనిపోయినారు తెలంగాణ మూవ్మెంట్ టైంలో, ఆఫీషియల్ ఫిగర్ అని ఉంది. అంటే అమరవీరులు అంటాం వాళ్ళని. ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఇంటిగ్రేషన్ సభ అని మీటింగ్ పెట్టుకొని జెన్జీ అని మనం ఇవ్వాలంటాము. జెన్జీ కంటే ముందు ఒక జనరేషన్ మొత్తం ఓడిపోయింది. 1200 మంది కన్ఫ్యూజన్లోనో మావోయిజం, నక్సలిజం లాంటి ఐడియాలజీలకు అట్రాక్ట్ అయ్యో లేదంటే వేరే అట్లాంటి ఐడియాలజీస్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఓడిపోయినారు, వాళ్ళ లైఫ్ గివ్ అప్ చేసినా. కానీ ఎట్లా అంటావు నువ్వు? ఒక సైడ్ ఏమో ఐ వాంట్ టు పే రెస్పెక్ట్స్ అంటావు, నేను వాళ్ళకి రెస్పెక్ట్స్ అర్పించడానికి హైదరాబాద్కి వస్తే నేను ఆపుతున్నారంటావు. ఇంకో సైడ్ ఏమో అది కూడా ఏ రోజు అన్నావు నువ్వు? తెలంగాణ ఫార్మేషన్ డే రోజు అన్నావు. వీళ్ళకి అంటే ఒక సైడ్ వాళ్ళ త్యాగాన్ని రెస్పెక్ట్ చేసుకుంటా, నివాళులు అర్పించుకుంటా, ఇంకో సైడ్ వాళ్ళ జర్నీని సెలబ్రేట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ వల్ల స్టేట్ వచ్చిందని చెప్పి. అవును. అట్లాంటి రోజు వచ్చి నువ్వు ఇట్లాంటి మాటలని, దాని తర్వాత ఐఎమ్ ప్రో తెలంగాణ. మేము అడిగింది ఒక సింపుల్ క్వశ్చన్ బై,
నువ్వు ఆంధ్ర మనిషివా, తెలంగాణ మనిషివా? అది అడిగితే అందరు ఏమంటున్నారు, అవుట్ సైడర్ ఎట్లా అంటారు, అది ఎట్లా అంటారు, ఇది ఎట్లా అంటారు. సింపుల్ క్వశ్చన్. ఆంధ్ర తెలంగాణది ఢిల్లీ, హర్యానా, ఢిల్లీ, యూపీ కాదు. అవును. తెలంగాణ మూవ్మెంట్ బ్యాక్ బోన్ ఏంది? ఇన్నేళ్ళు 60 ఏళ్ళు డిస్క్రిమినేషన్ అయ్యింది. తెలంగాణకి రైట్ఫుల్ షేర్ ఆఫ్ జాబ్స్, వాటర్ ఫండ్స్ అనేవి రాలేదు. మా భాషని ఇన్సల్ట్ చేసారు, కల్చర్ని చేసారు, ఫెస్టివల్ని చేసారు అని చెప్పి ఎవరు చేసారు? పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఆంధ్ర, రాయలసీమ ఎవరైతే రూల్ చేసారు మెజారిటీ టైం. అందుకని మాకు స్టేట్ కావాలని కొట్లా స్టేట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన, ఆంధ్ర డిప్యూటీ సీఎం అయిన మనిషి ఇడికి వచ్చి నాకు ఓట్లేండి, నన్ను గెలిపియండి అంటే బుద్ధి ఉందనుకుంటాడా, బుద్ధి లేదనుకుంటాడా? దీని తర్వాత మేము మాట్లాడకపోతే మా పార్టీ పేరు ఏంది? తెలంగాణ రక్షణ సేన. తెలంగాణ రక్షణ సేన అని పేరు పెట్టుకొని ఆయన ఇవన్నీ అన్న తర్వాత మేము అసలు మాట్లాడకపోతే మా పార్టీ ఉండి వేస్ట్. అన్న మంచిగా రేజ్ చేసిన నా టీఆర్ఎస్ అని పేరు, తెలంగాణ రక్షణ సేన అని. మీరు ఏ పార్టీ అయితే వద్దనుకొని బయటికి వచ్చి మీరు ఓన్గా పార్టీ పెట్టుకున్నారో, అంటే ఇప్పుడు బీఆర్ఎస్, ముందు టీఆర్ఎస్, మళ్ళీ అదే పార్టీ పేరు మీరు పెట్టుకున్నారు అంటే అక్కడ పడే ఓట్లు మీకు రావాలనా? లేదు, అక్కడ ఒక టెక్నికాలిటీ చాలామంది తెలియదు, చాలామంది ఇదే అనుకుంటారు. ఇది క్లారిఫై చేస్తాను నేను. ఒకటి, టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక పార్టీ ఉన్నప్పుడు యాజిటేషన్ టైంలో ఫస్ట్ ఒక పాయింట్ చెప్తా. ఓనర్షిప్ ఎందుకు టీఆర్ఎస్ అని పెట్టుకోవచ్చు, ఎందుకు తెలంగాణ అనే వర్డ్ వాడవచ్చు అంటే ఒకటి చెప్తా. కవిత గారు మా పార్టీ చీఫ్ తెలంగాణ యాజిటేషన్లో చాలా ఇంటెగ్రల్ పార్ట్ వహించారు. ఆమె బ్లడ్, స్వెట్, టీయర్స్, ఆమె రోడ్డు మీద ధర్నాలు చేసి, ఆమె లాఠీ చార్జ్లతో ఫేస్ చేసి, అరెస్ట్ అయ్యి, జైలు పోయి, అక్కడ టైం స్పెండ్ చేసి, బయటికి వచ్చి కొట్లాడిన వాళ్ళ లీడర్ ఆమె, రైట్? అంటే మొత్తం తెలంగాణ యాజిటేషన్లో ఇంత ఇంటెగ్రల్ పార్ట్ వహించిన లీడర్ టీఆర్ఎస్ 2014 టైంకి ఎట్లయితే ఇవాల్వ్ అయిందో, ఎట్లయితే మంచి పొలిటికల్ పార్టీ లాగా ఇవాల్వ్ అయ్యి ఒక ఫోర్స్ అయి గెలిచిందో, దాంట్లో ఆమె రోల్ కూడా ఉంది. ఇవాళ రోజు ఆ పార్టీ ఆ సోల్ని మర్చిపోయి, ఆ నేమ్ని మర్చిపోయి, తెలంగాణ అనే వర్డ్ని తీసేసి పక్కకు పడేసి మేమేదో నేషనల్ లెవెల్లో వీకేస్తామని చెప్పి వాళ్ళు పోయారు. సో బట్ షీ రిటైన్ దట్ ఐడెంటిటీ ఫస్ట్, దాంట్లో తప్పేం లేదు. సెకండ్, ఈ పేరు ఎట్లొచ్చిందో ఫస్ట్ అది తెలుసుకోవాలి చాలామంది. ఎలక్షన్ కమిషన్కి మనం 5 ఆప్షన్స్ అనేవి ఇస్తాం. మా ఫస్ట్ ఆప్షన్ తెలంగాణ ప్రజా జాగృతి ఉండే, థర్డ్ ఆప్షన్ తెలంగాణ రక్షణ సేన ఉండే, అండ్ ఆ మొత్తం 5 ఆప్షన్లలో ఒక్కదాందే అబ్రివేషన్ టీఆర్ఎస్ అని ఉండే. సో మేము అది పిక్ చేసుకోవడం కంటే ఎలక్షన్ కమిషన్ మా 3వ చాయిస్ని పిక్ చేసి మాకు ఇచ్చింది. ఇప్పుడు మేము భావించేది ఏంటంటే, రాసిపెట్టి ఉంది కవిత గారికి టీఆర్ఎస్ రావాలని రాసిపెట్టి ఉంది, ఎలక్షన్ కమిషన్ పిక్ చేసుకుంది, మాకు వచ్చింది. అంతేగాని ఆవిడ కాంట్రిబ్యూషన్ మొత్తం యాజిటేషన్కి, టీఆర్ఎస్ పార్టీకి, ఇవన్నిటికీ ఎవ్వడు క్వశ్చన్ చేయలేడు. అండ్ 110% షీ హ్యాస్ ద రైట్ టు రీక్లెయిమ్ ఇట్. వై నాట్? అన్న, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మా టీం వాళ్ళు ఇప్పుడే క్వశ్చన్ అప్డేట్ చేశారు, అది చదువుతున్నా. సో మీరు ఇండియా టుడేలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి కేసులో సిస్టమ్ పొలిటికల్ మ్యానిపులేషన్స్ని ఎక్స్పోజ్ చేశారు. అండ్ 2024లో ఓపెన్గా ప్రతి పొలిటికల్ రెజ్యూమే మీడియాని కంట్రోల్ అండ్ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుందని క్రిటిక్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు మీరు కవిత గారి టీఆర్ఎస్ పార్టీకి నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్. 100%. మీరు ఏ మీడియా మేనేజ్మెంట్ అండ్ పొలిటికల్ మ్యానిపులేషన్ని క్రిటిక్ చేశారో, ఇప్పుడు అదే నరేటివ్ టూల్స్ని రన్నింగ్ స్ట్రాటజీగా రన్నింగ్ చేయకుండా మిమ్మల్ని మీరు ఎలా ఆపుకుంటున్నారు? నేను ఈ పాడ్కాస్ట్ ముందు నేను క్వశ్చన్స్ అడిగినా. సింపుల్, ఐ డోంట్ మేనేజ్ మీడియా బికాజ్ ఐ నో ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్. నేను మీడియా మేనేజ్ చేసే అవసరం నాకు లేదు. మీడియా వేసే ప్రతి ప్రశ్నకి నాకు దగ్గర జవాబు ఉందని నాకు తెలుసు. ఒకవేళ జవాబు లేదంటే ఆనెస్ట్గా చెప్తా, నేను నా దగ్గర లేదు, మా పార్టీ స్టాండ్ నేను తెలుసుకొని నేను మళ్ళీ వాపస్ వస్తా అని చెప్తా. మీడియా మేనేజ్మెంట్ అనేది యాజ్ అ టూల్ రాంగ్ కాదు, దాన్ని ఏదో క్రిటిక్ చేయలేదు. మీడియాని మేనేజ్ చేసి కవరప్ చేయడం రాంగ్. మీడియా మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇవాళ మేము ఒక మంచి మాట మాట్లాడినాము, ఒక ఇనిషియేటివ్ పికప్ చేసుకున్నాము, మీరు ప్లీజ్ అది కవర్ చేయండి. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ లాగా తయారు చేస్తాము, మేము 4 లక్షల జాబులు ఫస్ట్ ఇయర్లో ఇస్తాము, మేము ఆంటర్‌ప్రెన్యూరల్ ఫండింగ్ ఇస్తాము, సామాజిక న్యాయం కోసం పోరాడదాం అంటున్నాం. ఇది మా అజెండా. దీని గురించి మేము మాట్లాడినాం ఇవాళ. అది మీరు ప్లీజ్ కవర్ చేయండి అని మీకు చెప్తే అది మీడియా మేనేజ్మెంట్ నెగటివ్లీ కాదు, అది ఇట్ ఈస్ గుడ్. మా మెసేజ్ అనేది పబ్లిక్కి పోతుంది. మీడియా మేనేజ్మెంట్ నెగిటివ్ ఎప్పుడు అవుతుందంటే, నేను ఒక తప్పు చేసి దాన్ని నేను కప్పు పెట్టుకోవడానికి కానీ, దాన్ని నేను కవర్ చేసుకోవడానికి కానీ వాడినప్పుడు అది రాంగ్ అవుతుంది. ఒక్క ఇన్సిడెంట్ నాకు తీసి చూపియండి వేర్ వీ హ్యావ్ డన్ దట్. అది మేము చెయ్యము. నన్ను అడిగితే అది మా ఇంటెన్షన్లో కూడా లేదు. నేను ఆ క్వశ్చన్తో ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, క్వశ్చన్స్ అడిగినా ఎందుకు స్టార్ట్ చేసిన అంటే చాలా సింపుల్. ఇవాళ నీ ముందు కూర్చొని నేను పాడ్కాస్ట్ చేసే ముందే నేను క్వశ్చన్స్ అడగలేదు. దట్ ఈస్ నాట్ మై పాలసీ. నేను ఒక జర్నలిస్ట్లా ఉన్నప్పుడు ఎవరినైనా అడిగినా నేను ఇంటర్వ్యూ చేస్తాను కాదు. నన్ను క్వశ్చన్స్ అడిగితే ఇంటర్వ్యూ చెయ్యా అని చెప్పేసి.
ఎందుకంటే డాక్టర్డ్ ఇంటర్వ్యూస్ నాకు వద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ ఎయిర్గా చెప్తున్నా, ఐ ఆల్సో టోల్డ్ యూ, ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ అడుగు, యూ అటాక్ మీ ఇఫ్ యూ వాంట్ అనేది. అండ్ యూ బిన్ ఎథికల్ విత్ యువర్ క్వశ్చన్స్, రైట్? సో దిస్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఇలాంటి కొత్త పాలిటిక్స్ చేయడానికి మేము వచ్చినాం. మాకు క్వశ్చన్లు వద్దు, మాకు ముందు అంటే ఆర్కెస్ట్రేటెడ్ ఒక డాక్టర్డ్ ఇంటర్వ్యూలు వద్దు. మాకు మీడియాని మేము 100% మేనేజ్ చేస్తాం. కానీ ఎట్లా మేనేజ్ చేస్తామంటే, ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఇనిషియేటివ్, ఒక మంచి గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్కీమ్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి పనికొచ్చేటట్టు వాళ్ళ దాకా మెసేజ్ పోవాలంటే ఈ మీడియా హంగామా, ఈ స్పైసీ న్యూస్, ఈ రెటరిక్, ఈ వీడియోని ఇదన్నాడు వాడ అవన్నీ వదిలేసి పబ్లిక్కి ఏదైతే వర్క్ అవుతుందో అది చూపియండి రా నాయన అన్న లెవెల్లో మేనేజ్ చేస్తాం. హోప్ఫుల్లీ పవర్లోకి వచ్చాక కూడా అలాగే ఉంటారు అనుకుంటున్నాను. 110%. పవర్ డజంట్ చేంజ్ మీ. నేను పవర్ చూడడం ఫస్ట్ టైం కాదు. మిమ్మల్ని ఒకరినే కాదు, పార్టీని మొత్తం చేంజ్ చేయొద్దు. మీ 100% పార్టీ చీఫ్ని చేంజ్ చేయొద్దు, మీ పార్టీ లీడర్స్ని చేంజ్ చేయొద్దు. 100%. మేము పవర్లోకి వచ్చిన తర్వాత 2028 అయితే 2028, 2029 అయితే 2029 నేను మళ్ళీ నీకు ఇంటర్వ్యూ ఇస్తా, మనం మాట్లాడదాము. పాడ్కాస్ట్ ఇస్తా. సారీ అంటే మా జర్నలిస్ట్లకు పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి డిఫరెన్స్ తెలియదు, కానీ మనం మాట్లాడదాము. ఒకవేళ చేంజ్ అయితే నాకు నీ నుంచి ఒకటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ మంచి ఉండాలా మమ్మల్ని ఎక్స్పోజ్ చేసేది. నేనే నిన్న రిక్వెస్ట్ చేస్తా. షూర్. ఎందుకంటే అట్లాంటి మిగర్ మాకు చూపించడం, అట్లాంటి అద్దం మాకు చూపించడం కూడా అట్లాంటి వాళ్ళు కూడా మాకు కావాలా. నిజంగా మేము ఏదైనా తప్పు చేసి ఏదన్నా ఇంతకుముందు ప్రామిస్ చేసి చేయకపోతే నువ్వే ఫస్ట్ ఎక్స్పోజ్ చేయి. 100% we are with you on that. అంటే ఐఎమ్ నాట్ నైదర్ సపోర్టింగ్ టు ఎనీ పార్టీ. తమిళనాడులో ఎలాంటి చేంజ్ అయితే వచ్చిందో అలాంటిది ఇండియా మొత్తంలో రావాలి. ఆ చేంజ్, దట్ చేంజ్ షుడ్ బ్రింగ్ బై జెన్జీ. 100%. చేంజ్ విల్ మేక్ ద న్యూ ఇండియా. 100%. ఇప్పుడు నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అక్షయ్. నేను ఇక్కడ కూర్చొని ఒక పార్టీని రిప్రజెంట్ చేసి నీతో మాట్లాడగలుగుతున్నా అంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చే కాబట్టి. ఇంకే పార్టీ తెలంగాణలో ఇస్తుందో ఒకసారి నాకు చూపి. ఏ పార్టీ ఒక నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ చూడకుండా సంవత్సరాలు కార్యకర్తలాగా పెట్టుకోకుండా ఏ పార్టీ తెలంగాణలో ఒక ఆపర్చునిటీ ఇచ్చింది నాకు చూపి. ఏ పార్టీ ఎవరికి ఇవ్వలేదు, బట్ మీ పార్టీ ఎందుకు ఇచ్చిందంటే బికాజ్ వాళ్ళకి కార్యకర్తలు లేరు, లీడర్స్ లేరు కాబట్టి ఇచ్చింది. కాదు, పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంది. నా బాడీ ఆఫ్ వర్క్ లాస్ట్ 2 hours మనం డిస్కస్ చేసినాం మీడియాలో. నేను అవన్నీ చేసేసి వచ్చిన. నేను ఒక టు ఎన్ ఎక్స్టెంట్ నేను పబ్లిక్కి సర్వ్ చేసే వచ్చిన. ఆ సర్వీస్ సరిపోదు అనుకొని దీంట్లోకి వచ్చినా ఇంకెక్కువ చేద్దామని చెప్పి. మా దాంట్లో ఒక నేషనల్ లెవెల్ బాక్సర్ జాయిన్ అయ్యాడు. మా దాంట్లో ఒక బ్యూటీ ప్యాజెంట్ ఇండియాని నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసిన మనిషి జాయిన్ అయింది. మా దాంట్లో ఒక ఐటీ శాస్త్రవేత్త, ఒక వరల్డ్ లెవెల్లో రూల్ చేసి ఒక స్టాఫింగ్ ఐటీ ప్రొఫెషనల్ జాయిన్ అయ్యారు. మా దాంట్లో ఇప్పుడు ఒక ఎక్స్ మినిస్టర్ కూడా జాయిన్ అయ్యాడు. సో ఈ ప్రొఫైల్స్ని ఏవైతే అన్నీ చెప్పినా కదా, ఒక నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మోడల్, ఒక జర్నలిస్ట్ హూస్ జస్ట్ 30 బట్ హ్యాస్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ప్రొఫైల్స్ పార్టీలో జాయిన్ అవుతున్నాయి. వాళ్ళ కెరియర్స్ని టు అన్ ఎక్స్టెంట్ స్టేక్లో పెట్టుకొని వస్తున్నాయి. అంటే మేమందరం పిచ్చోళ్ళం కాదు కదా. అండ్ ఇవన్నీ ప్రొఫైల్స్ ఇవాళ రోజు జాయిన్ అవుతున్న పార్టీ చూపి నాకు దిస్ ఈస్ ద చేంజ్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఇంత యంగ్, వీళ్ళందరూ యంగే నేను చెప్పిన వాళ్ళంతా. ఒక ఎక్స్ మినిస్టర్గా కొంచెం ఓల్డ్ ఉండొచ్చు. ఒకవేళ ఎలక్షన్స్ కన్నా ముందు ఏదైనా ఒక పార్టీ వచ్చి వీళ్ళందరినీ రిప్లేస్ చేయి, లేదంటే ఫండింగ్ వచ్చో పార్టీ వచ్చో వీళ్ళందరినీ రిప్లేస్ చేయి కొత్త క్యాండిడేట్స్ని తీసుకుంటే తీసుకోరా మరి? ఒకవేళ అది తీసుకునేది ఉంటే వీళ్ళని తీసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏం స్కోప్ లేక తీసుకున్నారేమో. స్కోప్ అసలు లేదని మీకు ఎందుకు అనుకుంటారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే దాంట్లో చూద్దాం. స్కోప్ అసలు అంటే విజయ్కి స్కోప్ ఉందని అనుకున్నారా 3 నెలల ముందు ఆయన గెలిచే కంటే ముందు? 1 week ముందు దాకా కూడా బికాజ్ ఐ వాజ్ అ జర్నలిస్ట్ ఫర్ అ ఫ్యూ months బిఫోర్ ది ఎలక్షన్, ఐ కెన్ టెల్ యూ దిస్. 1 week ముందు కూడా ఎవరు గెస్ చేయలేకపోయాడు, రైట్? విజయ్ అసలు ఏం చేయలేడు, ఆయన మాట్లాడలేడు, ఆయన పాలిటిక్స్ గురించి ఏం తెలియదు అని 100 అన్నారు. టుడే ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, రైట్? ఎప్పుడైతే 2001లో పార్టీ పెట్టిరో కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ అని చెప్పేసి నవ్వుకున్నారు. తెలంగాణ ఎప్పుడు రావాలా, నువ్వు సీఎం ఎప్పుడు కావాలా అని చెప్పి. కాలే. అండ్ ఒక్కటి, మనం వచ్చినాము, మన అజెండా ఉంది, మన అజెండా మనం చేయగలుగుతామా లేదా, దాని తర్వాత మేము పీపుల్ మీద వదిలేస్తాం, వాళ్ళ ఇష్టం అది. ఒక్కటి మాత్రం క్లియర్ ఏంటంటే మా ప్రిన్సిపల్స్, మా ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము క్రాస్ కాము. కవిత గారు కూడా చాలా క్లియర్లీ మల్టిపుల్ టైమ్స్ చెప్పారు. ఇప్పుడున్న పాలిటిక్స్ నడవదని చెప్పే బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ కొత్త పాలిటిక్స్ చేద్దామని మేము వస్తున్నాం. అట్లాంటిది ఇప్పుడు ఉన్న లీడర్లనే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటే అదే పాలిటిక్స్ కదా మళ్ళీ స్టార్ట్ అయ్యేది. సో దానికి అగేన్స్ట్, మా సోల్కి అగేన్స్ట్ మేము వెళ్ళిపోతే అది ఎట్లుంటుంది అంటే, పవన్ కళ్యాణ్ 2017లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని 2024లో రైట్ పార్టీలు బీజేపీ దగ్గర పోయినట్టు ఉంటుంది. షేక్ వేగా నుంచి సీదా సనాతన్ ధర్మం దాకా పోయినట్టుంటుంది. సో
ఆయన మేము జోకర్ అన్న తర్వాత మేము అదే పనులు చేయం కదా. సో మీకున్న జర్నలిజం బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడున్న ప్రొఫెషన్ కోసం వాడారా టు కవర్ అప్ ద డట్? ఫస్ట్ అయితే డర్ట్ లేనే లేదు ఆడేమి కవరప్ చేయనీకి. సెకండ్ పాయింట్, ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను నేను. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చాలా పాత పార్టీలు. ఒకటి 2001 నుంచి 25 years నుంచి నడుస్తూ ఉన్నది, ఇంకోటి దానికంటే ముందు నుంచి నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఇండియా వచ్చినప్పటి నుంచి నడుస్తూ ఉన్నది. నేను ఒక్కటి ఏమంటా అంటే, ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఒక ఎడిటర్ ఉన్నాడు అనుకుందాం, రైట్? నా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఇంత వెల్ ఆయిల్డ్ మషీన్స్, ఆబ్వియస్లీ ఆన్ రికార్డ్, ఆన్ పేపర్ వాళ్ళ దగ్గర ఎంత పైసలు ఉన్నా మీకు తెలుసు, రైట్? ఇంత వెల్ ఆయిల్డ్ మషీన్స్ ఇప్పుడు గవర్నమెంట్లో పవర్లో ఉన్న ఒక పార్టీ, ఇంతకుముందు 10 ఏళ్ళు పవర్లో ఉన్న ఒక పార్టీ, ఇప్పుడు నేషనల్ లెవెల్లో పవర్లో ఉన్న ఒక పార్టీ. వీళ్ళ దగ్గర జర్నలిస్టులు లేరా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు? వీళ్ళు ఇన్నేళ్ళు కష్టపడి ఈ జర్నలిస్టులతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోలేదా? ఇవాటి రోజు నాకు ఎంత మంచి రిలేషన్షిప్ ఉన్నా కానీ నేను పోయి ఆ జర్నలిస్ట్కి నువ్వు బీజేపీ మాట వినక్కనైనా, నువ్వు బీఆర్ఎస్ మాట వినక్కనైనా, నువ్వు కాంగ్రెస్ మాట వినక్కనైనా నా మాట అంటే ఎందుకు వింటాడు? దట్స్ లాజిక్. అక్కడ డర్ట్ ఎందుకు బయటకు వస్తలేదంటే డర్ట్ లేదు కాబట్టి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మా మీద ఎటువంటి డర్ట్ కానీ మేమేమైనా ఇల్లీగల్ చేసి కానీ ఉంటే మీడియా వదిలేయండి, అందరికంటే ముందు వీళ్ళకున్న మషీనరీకి, వీళ్ళకున్న కార్యకర్తలకి ఈ పొలిటికల్ పార్టీలో బయట పెట్టేటివి. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఒకవేళ మా మీద ఏమైనా దొరికితే ఇప్పుడు వాళ్ళు వదిలేస్తారా? పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏం దొరుకుతలేదు, మాకు 100 దొరుకుతున్నాయి. అదే డిఫరెన్స్. ఎందుకంటే మేమేం చేయలేదు కాబట్టి. మేము నిజంగా విత్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ వచ్చినాము. విజయ్ కేసులో మీకు ఎగ్జాంపుల్ చేస్తా. ఆయన పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి ఎందుకు వాడినారు? ఎందుకంటే ఆయన మీద ఎటువంటి పొలిటికల్ డర్ట్, కరప్షన్ అనేది దొరకలేదు కాబట్టి. సిమిలర్లీ ఒక డిశ్చార్జ్ అయిన కేసు తీసుకొచ్చి ఇప్పటికీ వాడుతున్నారు. అప్డేట్ కాంటారా నైనా అంటాం మేము. ఆ డిశ్చార్జ్ అయిపోయింది, లీగలీ అయిపోయింది. అంటే పొలిటికల్ స్ట్రాటజీకి కూడా ఒక ఎథిక్ అనేది బిలో ద బెల్ట్ ఒకటి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది, అది దాటొద్దు. కనీసం మన లీగల్ ఫెటర్నిటీ, మన జుడిషియరీకి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి. మన జుడిషియరీ అయినా ఇంటర్వ్యూన్ చేసేదో చేయాలి, నా రిక్వెస్ట్ అది. ఒక కేసు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత సేమ్ విషయం మళ్ళీ వాడుతుంటే ఒక సిటిజన్, ఫర్గెట్ మా పార్టీ చీఫా కాదా అని వదిలేసేయండి, ఒక సిటిజన్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పేరుతోని అవుట్ రైట్లీ పబ్లిక్లీ డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తుంటే ప్రొటెక్ట్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్ జాబ్ కాదా? సో అవన్నీ మాట్లాడాలి. కానీ ఈ యూజింగ్ మీడియా ఫర్ కవరింగ్ అప్, దట్ వాజ్ నాట్ ఈవెన్ నీడెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. దట్ విల్ నెవర్ బీ నీడెడ్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే మేము చేంజ్ అవుతే నువ్వు ఎక్స్పోజ్ చేస్తావు కదా. ఓకే, నేను కొన్ని లీడర్స్ పేర్లు చెప్తా, వాళ్ళ గురించి ఒక 1 word or 1 sentenceలో చెప్పండి. మోడీ, ప్రైమ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు, స్మార్ట్. కేసీఆర్, రెవల్యూషనిస్ట్. కేటీఆర్, కాంటెంట్ క్రియేటర్. పవన్ కళ్యాణ్. ఒక కొత్త వర్డ్ కాయిన్ చేయాలి మనం ఇంగ్లీష్ డిక్షనరీలో. అంటే ఇంత కన్ఫ్యూజన్స్ ఇందేగా నేను చూడలే. అన్స్టేబుల్. జగన్. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ 2 minds. కాకపోతే ఐ కెన్ సే హీఈస్ అ ఫైటర్ ఫర్ షూర్. యాజ్ ఇన్ ఇదొక్కటి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఎట్లాంటి మనిషి ఏంది అది యాజ్ అ పాలిటీషియన్ మా వ్యూస్ పక్కకు పెట్టేస్తే ఒకసారికి, ఒక మనిషి 2000 వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఒక పార్టీ పెట్టి 2 ఎలక్షన్లు కంటెస్ట్ చేసి సొంతంగా పవర్లోకి రావడం 19లో అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, రైట్? సో యాజ్ అ కోర్ పాలిటీషియన్ హీస్ ఫాట్ హార్డ్. అండ్ 3 పార్టీలను అప్పుడు ఒక అలయన్స్ని తట్టుకున్నాడు, ఇప్పుడు ఒక అలయన్స్ని తట్టుకున్నాడు. ఎస్, ఇవాళ 11లో ఉన్నాడు, కానీ హీ ఫైట్స్ హార్డ్. దట్ మచ్ ఐ కెన్ గివ్ హిమ్. రేవంత్ రెడ్డి. హిట్లర్ ఆయనే చెప్పిండుగా. షర్మిల. ఆస్పిరేషనల్. కవిత. విజనరీ లీడర్, నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ. సో యా, వీ హ్యావ్ టచ్డ్ పొలిటికల్ జర్నలిజం. అండ్ జర్నలిజం పార్ట్లో మీరు చెప్పినప్పుడు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ చాలా చెప్పారు. అండ్ మీరు చెప్పిన స్టోరీస్ కానీ, మీరు చేసిన వర్క్ కానీ, ఇట్ ఈస్ రియల్లీ హ్యూజ్ ఇంపాక్ట్. ఆన్ దట్ బేసిస్ ఐఎమ్ ఆస్కింగ్ 1 question. లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటంటే, నాకు తెలిసిన లైఫ్ నాకు ఎట్లా తెలిసిందో ఒకటి చెప్పాలి నీకు. దిస్ ఇస్ ఆల్సో స్టోరీ ఫ్రమ్ జర్నలిజం యాక్చువల్లీ. కేరళ ఫ్లడ్స్ని కవర్ చేస్తున్నప్పుడు కవలపాగా అన్న రీజన్లో ఒక ల్యాండ్ స్లైడ్ అయింది. అప్పటికి మాకు ఆ ఇంపాక్ట్ తెలియదు. అక్కడ పోయేసరికి మేము అక్కడికి వెళ్ళి లోకల్స్తో మాట్లాడుతున్నాము, ఇంపాక్ట్ ఏందని అడుగుతున్నాము. నేను పోయేసరికి లిటరలీ 30 feet రబుల్ కింద 60 ఇల్లు ఉన్నాయని చెప్తున్నాను. నాకు 50 నుంచి 60 ఇల్లు, ఒక సగం కొండ వచ్చి హిల్ వచ్చి పడిపోయింది. 30 feet రబుల్ కింద. అంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి మనిషి సెకండ్స్లో చచ్చిపోయాడు, రైట్? ఒక ఎంటైర్ కాలనీ నా ముందు యాజ్ డెడ్ బాడీస్ పడున్నారు.
వాళ్ళ డెడ్ బాడీలు తీయడానికి కూడా పాసిబ్లీ ఒక 3-4 డేస్ కాదు 1 మంత్ ఆపరేషన్ కావాల్సి ఉండొచ్చు, రైట్? ఆ టైంలో నేను ఒక క్లాక్ చూసిన, ఎవరికి టైం అర్థమవుతలేదు ఎప్పుడైందో ఇది. ఒక వాచ్ ఆ సెకండ్కి ఆగిపోయి ఉంది దాని ముందు. సో ఐ సా దట్ వాచ్ అండ్ దెన్ ఐ గాట్ టు నో వాట్ టైమ్ ఇట్ హ్యాపెండ్ అట్. ఇవన్నీ చూసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు దే వాజ్ వన్ సర్వైవర్. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఇంట్లో వస్తలేదు కాబట్టి బయటికి వచ్చి కాల్ తీసుకోవడానికి వచ్చిండు. ఆయన లెగ్ కూడా హర్ట్ అయింది, ఫోన్ డ్యామేజ్ అయింది, హీ వాజ్ నాట్ ఏబుల్ టు కాల్ ఎనీబడి. అక్కడ రీచ్ అయిన ఫస్ట్ జర్నలిస్ట్లో నేను ఉండే. ఈయన సర్వైవ్ అయినని చూపించిన మాకు. బ్యాక్ స్టోరీ ఏంటంటే ఆయన ఫ్యామిలీలో 8 మందిని కోల్పోయినాడు, ఇంక్లూడింగ్ ఒక 1 month బేబీ. అప్పుడే ఇంటర్వ్యూ చేయాలి ఆయనని. నేను ఏం అడగాలి నాకు అర్థమవుతలేదు. అంటే నువ్వు ఏం చెప్పాలని అడగాలనా, హౌ ఆర్ యూ ఫీలింగ్ అని అడగాలనా, ఇది ఎట్లా అయిందని అడగాలనా, ఆ సిచ్యువేషన్లో అక్కడ కూర్చున్న మనిషిని ఏం క్వశ్చన్ అడగాలి నాకు ఇప్పటిదాకా ఆ క్లారిటీ నేను చేసింది కరెక్టో అంగ కూడా నాకు తెలియదు. నేను 20 minutes ఆయన చూసుకుంటే అక్కడ కూర్చున్నా థింకింగ్ నేను ఏం అడగాల. నేను ఫైనల్లీ ఐ వెంట్ అప్ టు హిమ్. ఎందుకంటే ఆయన వాయిస్ అనేది బయట పెట్టడం కూడా ఇంపార్టెంటే ఆ రోజు. ఐ వెంట్ టు హిమ్. ఫస్ట్ అయితే ఓకేనా నేను ఇంటర్వ్యూ చేస్తేనే అడిగినా, ఈ సైడ్ ఓకే. ఆయన ఒకటే క్వశ్చన్ అడిగా, సార్ నిజంగా నాకు తెలియదు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగాలను. అంటే నథింగ్ ఐ సే ఇన్ దిస్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో నేను ఏం అడిగినా ఏమన్నా కానీ అది సిచ్యువేషన్ని బెటర్ చేస్తుంది అనిపిస్తుంది, నాకు తెలియదు. ఈవెన్ ఐఎమ్ ఈక్వల్లీ డిస్టర్బ్డ్, మీకేమని చెప్పాలా ఉందా అని అడిగిన. ద ఫస్ట్ సెంటెన్స్ ఈ సైడ్ వాజ్, అక్షయ్ అంతా అయిపోయింది సార్, కాకపోతే లైఫ్ విల్ గో ఆన్ అన్నాడు. నేను లేచి లైఫ్ బతకాల్సి వస్తుంది, ఇక లైఫ్ విల్ గో ఆన్. సో దట్ చేంజ్డ్ మీ ఫర్ అ హ్యూమన్ బీయింగ్ ఫర్ అ లైఫ్ టైమ్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఫర్ అ లైఫ్ టైమ్. బికాజ్ ఆ సిచ్యువేషన్లో ఆ మనిషి నేను బతుకుతా, నేను చేస్తా, నేను కొట్లాడతా అంటుంటే మనం చిన్న చిన్న విషయాలు పట్టుకొని జిందగీలలో ఏడ్చుడు, డిప్రెషన్లకు పోవడం. అంటే నేను డిప్రెషన్లకు పోవడంని ఏ పరిస్థితిలో జడ్జ్ చేయట్లేదు, కానీ నా పర్సనల్ నా లైఫ్కి నేను నా డెఫినేషన్స్ ఎప్పటికీ చేంజ్ అయిపోయినాయి. ట్రూ, రైట్? అండ్ అందుకే ఎనీ డౌన్స్ వచ్చినా, ఎనీ అప్స్ వచ్చినా, ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఐ స్టూడ్ అప్, ఐ ఫాట్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దట్. అండ్ నువ్వు అన్నట్టు ఈ ఇన్సిడెంట్ తర్వాత అది నాకు లైఫ్ నేర్పించింది ఎట్లా బతకాలను. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత నువ్వు అన్నట్టు నాలాంటి వాడు చేంజ్ మాత్రం కాడు. ఆ చేతిలో ఎంత పవర్ అన్న పెట్టు, ఎంత పైసన్న పెట్టు, నాలాంటి వాడు చేంజ్ కాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది కాదు, నేను రాంగ్ చేస్తున్నా అనుకుంటే పవర్ని తన్ని కూడా నేను బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి. సో యా, లైఫ్ అయింది అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం నేను అందరికి చెప్తాను. ఎనీ సజెషన్స్ టు వ్యూవర్స్కి ఏం సజెషన్ లేదు, అపార్ట్ ఫ్రమ్ వన్ థింగ్, లివ్ లైఫ్ కింగ్ సైజ్. ఐ మీన్ కోవిడ్ ఒకటి నేర్పించి ఉంటుంది మీకు, బతకండి, చిల్గండి, అన్నీ చేయండి. కాకపోతే నేను ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నా అని కాదు, కానీ ఒక బాధ అవుతుంది ఏంటంటే ఇవాటి రోజు యంగ్స్టర్స్ అనేవాళ్ళు చాలా దూరం ఉంటున్నారు పాలసీకి, గవర్నెన్స్కి, పాలిటిక్స్కి. మాకెందుకు ఇది చాలా కాంప్లెక్స్, ఇది ఎట్లా ఇంపాక్ట్, మా లైఫ్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది దీని మీద. వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు వేసే ప్రతి స్టెప్, వాళ్ళు కొనుక్కునే ప్రతి వస్తువు, వాళ్ళు చేసే ప్రతిదీ, ఇన్కమ్ కట్టే ప్రతి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ డెసిషన్, గవర్నెన్స్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది. ట్రూ. ఒకవేళ ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ చేసుకొని వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తే, పాలసీని అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే, వాళ్ళు ఇంపార్టెంట్ అయిన ప్రతి ఆస్పెక్ట్ గురించి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోగలుగుతారు, ఒక టాపిక్ గురించి మాట్లాడగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్లో యాడ్ కాగలుగుతారు. ఇవాళ ఉన్న పాలిటీషియన్స్, గవర్నమెంట్స్, పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ అజంప్షన్ ఏం తెలుసా, ఈ పిల్లలు వస్తారు, 2-3 విషయాల గురించి మాట్లాడతారు, వెళ్ళిపోతారు, అంతేగాని వీళ్ళకి నాలెడ్జ్ లేదు, వీళ్ళకి టెక్నికాలిటీ తెలియదు, రేపు పొద్దున వీళ్ళు నవ్వుకుంటారు, అంటే దే ఆర్ నాట్ సీరియస్ అని వాళ్ళ అజంప్షన్ మీద ఆడుతున్నారు. ఆ అజంప్షన్ యాజ్ యంగ్స్టర్స్ మనం ఎందుకు బ్రేక్ చేయొద్దు? రేపు పొద్దున్న ఇట్లా కూర్చొని ఒక పొలిటీషియన్, ఒక సీఎం కూర్చున్నా కానీ నేను పాలసీ మీద ఆయనతో డిబేట్ చేస్తా. అట్లా మనం ఎందుకు ట్రాన్స్ఫార్మ్ కావద్దు అంటున్నా నేను. నిజంగా సొసైటీని చేద్దాం అనుకుని నువ్వు అన్నట్టు జెన్జీ రెవల్యూషన్ రావాలా, ఐ ఆల్సో బిలీవ్ దట్. కాకపోతే ఆ జెన్జీ రెవల్యూషన్ అనేది ఏదో మీడియా హెడ్లైన్లకో, సోషల్ మీడియాలకో కాకుండా రియల్ రెవల్యూషన్ రావాలా. ట్రూ. మనం పాలసీ అర్థం చేసుకొని, మనం గవర్నెన్స్ అర్థం చేసుకొని, రియల్ సొల్యూషన్స్ ఎక్కడి నుంచి తీయగలుగుతారు, టెక్నికాలిటీ అర్థం చేసుకొని మనం చెప్పాలా. అది చెప్పాలంటే మనం
ఫస్ట్ ఈ నోషన్ ఆఫ్ పాలిటిక్స్ నాకొద్దు, పాలసీ నాకొద్దు, అవేందో నాకు అర్థం కావు, ఇవన్నీ తీసి పక్కకెత్తేసి ఫస్ట్ ఓపెన్ అప్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అప్పుడు ప్రతి ఇంపార్టెంట్ ఈ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయిందనుకో ప్రతి ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మనకు అర్థమవుతుంది, మనం మాట్లాడగలుగుతాం. దట్స్ మై ఓన్లీ అడ్వైస్ టు ఎనీ వ్యూవర్ హూస్ వాచింగ్ దిస్. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎనీ సజెషన్ టు మీ అండ్ మై టీమ్? Nothing. You're doing a wonderful job. Only suggestion I will give you is one fine day, do expose me if I do something wrong. That is something I'll not pull away from you. ఇది 3వ సాగో 4వ సాగో అంటున్నా చెప్పడం, బట్ బికాస్ ఐ జెన్యున్లీ బిలీవ్ దట్. నాలాంటి వాళ్ళకి కూడా ఒక మిర్రర్ కావాలా. నేను తప్పు చేయని జిందగీలో అంటలేను, కానీ తప్పు చేస్తే దాన్ని కౌంటర్ చేసి దాన్ని చూపించడం కూడా కావాలా. అప్పుడే మేము కరెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక్కటి నాకు తెలిసి మనం కలిసినప్పుడు కూడా ఈ మాట చెప్పిన, ఈ ఒక్కటి పాలిటిక్స్లో నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా లైఫ్లో. నా లైఫ్ టైం నేను చేయగలుగుతా. ఓకే, ఒక పాలిటీషియన్ అనగానే దేవుడా ఏమన్నా, ఒక తప్పు చేయొద్దు జిందగీలో, ఒక బ్లాక్ మార్క్ ఉండొద్దు. ఇవాళ రోజు కూడా మనుషులు ఒక పాలిటీషియన్స్ అట్లనే చూస్తున్నారు. ఆయన ఎప్పుడో జిందగీలో ఒక తప్పు చేసింది బయటపడితే ఇవాళ రోజు ఈయన లీడరే కాదు, ఈయన అదే కాదు, మొత్తం పొలిటికల్ కెరియర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. దాంతో భయంతో పాలిటీషియన్లు ఎట్లుంటారంటే మేము ఏదో సాధువులము, మేము జిందగీలో ఒక తప్పు చేయలేదు అన్నట్టు ఉంటారు. తప్పులు ప్రతి మనిషి చేస్తాడు, దాని నుంచి బయటికి వస్తాడు. కానీ నీకు మ్యాటర్ కావాల్సింది ఏంది? ఒక లీడర్లో ఆయన నియత్, ఆయన కాన్షియన్స్, ఆయన మంచి చేద్దాం అనుకుంటుండా లేదా. అంతేగాని నా పర్సనల్ లైఫ్లో ఎప్పుడో జిందగీలో నేను ఒక తప్పు చేస్తే ఇవాళ రోజు నేను మంచి మనిషినా కాదా, మంచి లీడర్నా కాదా, దాని మీద ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ అండర్స్టాండింగ్, మనం ఒక పాలిటీషియన్ని ఎట్లా చూస్తాము, పాలిటీషియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అనేది చేంజ్ కావాలా. నా నుంచి నువ్వు అకౌంటబిలిటీ అడుగు, నా నుంచి పర్ఫార్మెన్స్ అడుగు, నా నుంచి మంచి విషయాలు అడుగు. అంతేగాని నా పర్సనల్ లైఫ్లో, నా కాలేజ్ లైఫ్లో, నా స్కూల్ లైఫ్లో నేను ఎవరినో తిట్టిండొచ్చు, నేను ఏదో గొడవ ఆడిండొచ్చు ఎవరితోనో, అది చిన్నప్పుడు చేసిండొచ్చు, ప్రతి ఒక్కరు చేస్తారు. అది ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఈయన లీడరే కాదు, ఈయన ఇట్లాంటి మంచి అట్లాంటి మంచి అని ఆ విధంగా మనం పాలిటిక్స్ అండర్స్టాండ్ చేసుకున్న రోజులు వరకు, అన్ని రోజులు ఈ పాలిటిక్స్ అనేది అసలు చేంజ్ కాదు. మనం పర్ఫార్మెన్స్ డ్రివెన్ పాలిటిక్స్ సైడ్ పోము. సో అది నేను 100% చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అది చేంజ్ చేయాలంటే ఇలాంటి వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి. నువ్వు ఒక బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఎందుకు తెస్తున్నావు అని నేను చెప్తా అంటే, నీ ఇంటెన్షన్ బిహైండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఏ రోజు నాకు అటాక్ చేయడానికి కానీ, ఒక హెడ్లైన్కి కానీ, లేదంటే ఒక కాంట్రవర్సీకి కానీ నాకు అట్లా అనిపించలేదు. నీ దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు క్యూరియస్ ఉన్నావు, నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు. అదే టు ఎన్ ఎక్స్టెంట్ అదే జర్నలిజం, టు ఎన్ ఎక్స్టెంట్ కాంటెంట్ క్రియేషన్ అట్లనే ఉండాలా, రైట్? సో అదే పాత్ నువ్వు ఫాలో కావాలని నేను కోరుకుంటున్నా. ఒకటే సజెషన్ ఏమిస్తా అంటే, ఏ రోజు ఈ ఎథిక్ని చేంజ్ చేసుకోకు. ఓకే, ఎందుకంటే రేపు పొద్దున ఒక పెద్ద బ్రాండ్ కావచ్చు, నువ్వు పైసలు రావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, రూపీ క్లబ్ ఇండియాలో లిస్ట్ కూడా కావచ్చు, ఫర్ ఆల్ యూ నో. కానీ డోంట్ ఎవర్ చేంజ్ వే యూ స్టార్టెడ్ అండ్ ద ఫార్మాట్ యూ స్టార్టెడ్. అది చాలా ఈజీ, కరప్షన్ అనేది చాలా ఈజీ వన్స్ యూ గో దేర్. ఐవ్ సీన్ ఇట్ అట్ ద టాప్ మోస్ట్ లెవెల్, బట్ ఐ జస్ట్ హోప్ యూ స్టిక్ టు ఇట్. షూర్. And you keep asking questions, and you also put out videos apart from just doing podcasts. I hope నువ్వు ఒక టాపిక్ ఎంచుకొని, నీ దగ్గర మంచి ఒపీనియన్స్ ఉన్నాయి, నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, ఓ టాపిక్ ఎంచుకొని నీ ఛానల్లో నువ్వు సోషల్ టాపిక్స్ గురించి కూడా వన్ వ్యూ టు ద వ్యూవర్స్ మాట్లాడితే, your opinions are also valuable. Sure. So అది నువ్వు స్టార్ట్ చేస్తే there will be a lot of people who would love to watch it. About రూపీ క్లబ్ అంటావా, I can just wish you luck, man. ఇట్స్ నువ్వు పిక్ చేసిన ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, అండ్ దీంతోగా చాలామంది పిల్లలకి ఒకవేళ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ గురించి తెలిస్తే దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. ఇట్స్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. నాకు తెలిసి మేము చేసిన పాడ్కాస్ట్లో వన్ ఆఫ్ ది లాంగెస్ట్ పాడ్కాస్ట్. నాకు తెలిసి రన్ టైమే 4 hours వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ ఛాన్స్ ఫర్ అస్. అంటే నార్మల్గా మేము మిమ్మల్ని కలిసే ముందు జర్నలిజం గురించి ఏం మాట్లాడతామన్న క్వశ్చన్తో ఉండే, మనం మీట్ అయ్యాక లిటరల్గా ఇది మనం డెలివర్ చేయాలి, ఈ పాడ్కాస్ట్ మనం ఇవ్వాలి, అందరికీ తెలియాలి జర్నలిజం లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంపాక్ట్ చేయగలిగితే ఎంత ఇంపాక్ట్ చేయగలుగుతారో అన్నీ కవర్ చేసాం. థ్యాంక్స్ అలాట్. Thank you for having me, and good luck. థ్యాంక్ యూ.